ఇగో ఈ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళా. ఎవరు పెద్ద ఆయన? మన ఎమ్మెల్సీ రాజేశ్వర్ గారు. వెళితే అన్నారండి కలిపి టిఫిన్ చేద్దాం. అమ్మగారు అందరికీ కలిపి వడ్డిస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. అవ్వచ్చు, నేను జాయింట్ కలెక్టర్గా చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను జాయింట్ కలెక్టర్ కాదు, ఒక దేవుని సేవకుడిని. ఆయన ఏమైనా ఊడొస్తే ఏదైనా కోసేసుకుంటారు ఆయన దేవుడి కోసం. దేవునికి స్తోత్రం. అంతటి భక్తిపరులు అసెంబ్లీలోకి బైబిల్ పట్టుకుని వెళ్ళినటువంటి మొట్టమొదటి వ్యక్తి అనుకుంటాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ సాయంకాలం మనతో ఉన్నాడు. అందుకనే మనం పాడుకున్నాం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా తండ్రి గారు రైల్వేలో చిన్న ఉద్యోగం. ఆయనకు చదువు అంటే చాలా ప్రేమ. ఆ ప్రాంతంలో ఆ చిన్న విలేజ్లో ఆయన ఒక్కరు మొట్టమొదటిగా డిగ్రీ వరకు చదువుకున్నారు. బిఏ చదివి బిఏ ఫైనల్ ఇయర్లో ఫెయిల్ అయిపోయారు. ఆయనకు చదువు అంటే చాలా ఇష్టం. ఆయనకు నేను, నా తర్వాత ఒక తమ్ముడు, తర్వాత ఒక చెల్లి. పిల్లల్ని ఎలాగైనా చదివించాలి, ఎంత కష్టపడైనా చదివించాలి. నాకు తెలిసిన వయసు నుంచి చూస్తూ ఉన్నాను, ఎప్పుడు ఏదో విధంగా ఎవరో ఒకరి దగ్గర అప్పులు, కిరాణా కొట్లు అప్పులు, బట్టల కొట్టు దగ్గర అప్పులు, ఇలా జరుగుతూ ఆయన మమ్మల్ని ఒకే చోటు ఉంచి ఆయన మాత్రము ఒరిస్సా, మధ్యప్రదేశ్ ఇలాగ రకరకాల ప్రాంతాల్లో తిరుగుతూ మా తల్లిగారిని మమ్మల్ని ఒక దగ్గర ఉంచి చదివించేవారు. చిన్న ఉద్యోగం, స్టేషన్ మాస్టర్ అంటారు, చిన్న స్టేషన్లో స్టేషన్ మాస్టర్. నన్ను ఎంఎస్సి వరకు చదివించారు. అంటే నేను డాక్టర్ కావాలని ఆశపడ్డారు, కానీ రాలేదు. తమ్ముడిని ఇంజనీర్ చేయాలనుకున్నారు, ఫస్ట్ అటెంప్ట్లో ఇంజనీర్ అయ్యాడు. చెల్లెల్ని డాక్టర్ చేయాలనుకున్నారు, ఫస్ట్ అటెంప్ట్లోనే డాక్టర్ అయింది. వాళ్ళిద్దరూ కూడా స్టీల్ ప్లాంట్లో డిప్యూటీ జనరల్ మేనేజర్గా ఉన్నాడు తమ్ముడు. చెల్లెలు సూపరింటెండెంట్ క్యాడర్లో కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నంలో పనిచేస్తుంది. వాళ్ళు మొట్టమొదటిగా వాళ్ళ ఉద్యోగంలో ఇంజనీర్ డాక్టర్గా జాయిన్ అయ్యారు. మరి నేను ఎంఎస్సి చదువుతూ ఉండగా 22 ఏళ్ల వయసులో ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి పరీక్షలు రాస్తూ ఉన్నాను. బ్యాంక్ ఉద్యోగం వచ్చింది, క్లర్క్ కమ్ క్యాషియర్గా. జాయిన్ అయిన ఒక 5 నెలలు ఉన్నప్పటికీ గ్రూప్ 2 సర్వీసెస్ రాశాను. డిప్యూటీ తహసీల్దార్గా 85వ సంవత్సరంలో పోస్టింగ్ వచ్చింది. పరీక్షల మధ్యలో, ఫైనల్ ఇయర్ పరీక్షల మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు ఉద్యోగంలో ముందు బ్యాంకులో జాయిన్ అయ్యి బ్యాంకులో 5 నెలలు పనిచేసిన తర్వాత 1 సంవత్సరం పాటు హైదరాబాద్లో డిప్యూటీ తహసీల్దార్ ట్రైనింగ్, అన్ని రకాల డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ అయ్యారు. తర్వాత శ్రీకాకుళం జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్గా పోస్టింగ్ ఇచ్చారు. 85లో తహసీల్దార్ పోస్ట్ ఖాళీ ఉండడం వల్ల మమ్మల్ని అందరినీ కూడా ఎంఆర్ఓగా పోస్టింగ్ చేశారు, మండల్ రెవెన్యూ ఆఫీసర్గా. 85వ సంవత్సరం నవంబర్ నెలలో. చదువుకున్నటువంటి కాలంలో అయితేనేమి, చిన్నతనం నుంచి పెరుగుతున్నటువంటి కాలంలో అయితేనేమి, మా తండ్రి గారు, తల్లి గారు, మా తాతలు వాళ్ళు కూడా ఎవరు కూడా ప్రభువుని ఎరగలేదు, తెలీదు. మరి విజయనగరంలో డిగ్రీ చదువుతున్నటువంటి సమయంలో ఒక 2 స్నేహితులు, రూమ్మేట్స్,
క్రిస్టియన్స్ పరిచయం అయ్యారు. అప్పటి వరకు క్రీస్తు తెలియనటువంటి నేను వారి ద్వారా క్రీస్తు గురించి వినడం జరిగింది. కానీ వాళ్ళు ఒకసారి నన్ను చర్చికి ఆహ్వానించారు రమ్మని. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరి తాలూకా నడవడిక చూసి క్రైస్తవుల మీద అసహ్యం పుట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా చెప్తున్నా, అంటే దేవుని ఎరిగిన తర్వాత, బైబిల్ని క్షుణ్ణంగా చదివిన తర్వాత పౌలు గారు చెప్తున్నారు, మిమ్మును బట్టే కదా మన దేవుడు దూషింపబడుతున్నాడు. మీరు ప్రభుకు వార్తాపత్రికల వలె ఉండండి. మనం చెడిపోవచ్చు కానీ మన దేవునికి అవమానం రాకూడదు. ఆ ఇద్దరు స్నేహితుల వల్ల క్రైస్తవుల మీద, క్రైస్తవత్వం మీద నాకు చాలా ద్వేషం పెరిగింది. అక్కడి నుంచి ఎక్కడ క్రిస్టియన్స్ కనబడినా వాళ్ళు ద్వేషించడము, అవమానించడం జరుగుతూ ఉండేది. తర్వాత 23వ సంవత్సరంకి వచ్చేటప్పటికి శ్రీకాకుళం జిల్లాలో ట్రైబల్ మండలం సారవకోట అనే విలేజ్లో ఎంఆర్ఓగా ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చారు. 1 సంవత్సరం లోపల రాజమండ్రి వాస్తవ్యురాలతో నాకు వివాహము జరిగింది. ఎంఆర్ఓ ఉద్యోగం అంటే అప్పటి కాలంలో చాలా గౌరవం ఉండేది. ఇప్పుడు కొంత తగ్గిపోయింది. కారణం ఏంటంటే అధికారులకు ఎక్కడ కూడా అధికారాలు కనబట్టలేదు. ఆ కాలంలో మేము పనిచేసే కాలంలో ఎమ్మెల్యేలు ఉండేవారు. తహసీల్దార్ గారి దగ్గరికి రావాలంటే ఖచ్చితంగా మా బంట్రోతుని అడిగి మరి లోపలికి వచ్చేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఎక్కడైనా ఎమ్మెల్యే గారు కూర్చుని ఎంఆర్ఓ కవర్ పెట్టు, ఆర్డీఓ కవర్ పెట్టండి, వాళ్ళు వచ్చి తీరవలసింది. అప్పటి కాలంలో పట్టాలు, ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, ఇళ్ళు ఇవ్వాలి, ఇలాంటివి ఎవరైనా ఉన్నట్టయితే ఎమ్మెల్యేలు రికమెండేషన్ లెటర్స్ ఎంఆర్ఓకి ఇచ్చేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనబట్లే. వాళ్లకు లిస్టు పంపిస్తే లిస్టు ప్రకారం సంతకాలు పెట్టవలసింది. పెద్దలు ఉన్నారని తెలిసినప్పటికీ కూడా మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి వాటిలో చాలా వ్యతిరేకి అయిన రాజేశ్వర్ గారంటే నమ్మకానికి గట్టి విలువ. ఖమ్మం వచ్చినప్పుడు, నేను ఖమ్మంలో ఉంటున్నాను, ఖమ్మం వచ్చినప్పుడు అనేక మంది క్రైస్తవ సహోదరుల్ని, పాస్టర్లందరినీ కూడగట్టుకోవడం, వాళ్ళందరినీ బలపరచడం, రాష్ట్రమంతటా తిరగడం. అంటే చట్టసభల్లో క్రైస్తవులు ఉండాలని ఈయన చూసిన తర్వాత నాకు అనిపించింది. మన వాయిస్ అక్కడ వినిపించడానికి అవకాశం కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహం జరిగింది. ఆమె కూడా క్రైస్తవులు అంటే ఎరగనటువంటి కుటుంబం, తల్లిదండ్రులు కానీ వాళ్ళు కానీ ఎవరు కూడా. మరి మాకు చిన్నప్పటి నుంచి మా తండ్రి గారు నేర్పిన అలవాటు ఏంటంటే ప్రతి 6 నెలలకి తిరుపతి వెళ్ళాలి, గుండు కొట్టించుకు రావాలి, పిల్లలకు పుట్టు వెంట్రుకలు అక్కడే తీయించాలి. మా నాన్నగారు కూడా క్రైస్తవులు అంటే వ్యతిరేకత ఉండేది. అదే మాకు వచ్చేసింది. చాలా చాలా వ్యతిరేకించేవాళ్ళు. పెళ్ళయింది, తహసీల్దార్ ఉద్యోగము, అప్పుడు ఎంఆర్ఓ అనేవారు, ఎంఆర్ఓ ఉద్యోగము చాలా చక్కగా నడిచిపోతుంది. 2 మగ పిల్లలు పుట్టారు, వాళ్ళ చదువులు, ఉద్యోగము. కానీ నేను అప్పుడు హిందూ మతంలో ఉన్నప్పటికీ దేవుడు అంటే మాత్రం చాలా భక్తి. ఎవరైనా దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడితే నేను తట్టుకునేవాడిని కాదు. దేవుడు ఎవరైనా దేవుడే, ఎలాంటి వారు. ఎందుకంటే హిందువులు అయినప్పటికీ కూడా కొన్ని మాటలు మాట్లాడుతుంటారు, అది నాకు నచ్చేది కాదు. వ్యతిరేకంగా చాలా ఏదో జోయిలుగా మాట్లాడుతూ, వీడు కృష్ణుడు టైపు, వీడు రాముడు టైపు ఇలా మాట్లాడుతుండేవారు. నేను వాళ్ళని చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చేవాడిని. దేవుడు అంటే
దేవుడు. చాలా భక్తిగా ఉండేవాడిని. ప్రతి శనివారము స్నానం చేసి దేవుడికి దీపం పెట్టి సుప్రభాతం చదివి కానీ నేను నా భార్య పచ్చి మంచినీళ్ళు ముట్టుకునేవాళ్ళం కాదు. పిల్లలు కలిగారు. ఇలాగా 15 సంవత్సరాల పాటు శ్రీకాకుళం జిల్లాలో అనేక ప్రాంతాల్లో 5 మండలాల్లో తహసీల్దార్గా పనిచేశాను. చివరకు 1999 ఆ సంవత్సరంలో నన్ను టెక్కలి అనే మండలానికి తహసీల్దార్గా పోస్టింగ్ వేశారు. టెక్కలి అంటే మనకు చాలా గుర్తు రావాలి. టెక్కల్ నియోజకవర్గం నుంచి అనగా శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి సెంట్రల్ గవర్నమెంట్లో మన క్యాబినెట్ మినిస్టర్ ఉన్నారు. పేరెవరిని తెలిసిన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు విమానయాన శాఖలో ఉన్నారు. వారి తండ్రి గారు కింజరాపు ఎర్రంనాయుడు గారు అప్పుడు ఎంపీగా ఉండేవారు. వారి అన్నదమ్ముడు కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్యులుగా ఉన్నారు. అది నియోజకవర్గం. ఆ నియోజకవర్గానికి నాకు ఎంఆర్ఓగా వేశారు తాలూకాకి. నేను ఎక్కడికి వెళ్ళినా ఆ రోజునే మొత్తం లారీలో సామాన్ ఎక్కించుకుని ఒక జీప్ ఉంటే జీపు, ఏదుంటే ఆ వెహికల్ తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. కారణం ఏంటంటే టెక్కల్ అనేది పాత తాలూకా, ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక బంగ్లా ఉంటుంది అని వెళ్ళిపోయాము. కానీ వెళ్ళేటప్పుడు తెలిసింది ఏంటంటే బంగ్లా పాడైపోయింది. మరి ఇమ్మీడియట్గా ఇల్లు దొరకాలి అంటే వెంటనే దొరకలేదు. అక్కడ ఏం చెప్పారంటే ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఒకటి ఉంది ఊరికి చివరికి, అది కూడా ట్రైబల్ మండలం చాలా ఎక్కువ ఉంటుంది. కాస్తో కోస్తో పర్వాలేదు, బాగుందని కదా, కొండకు పక్కనగా ఊరికి దూరంగా ఉండేది. దాంట్లో నేను, నా భార్య, పిల్లలు 5 సంవత్సరాలు ఒకడు, 8 సంవత్సరాలు ఒకడు. వారం దినాలు ఆ గెస్ట్ హౌస్లో ఉన్నా. ఆ గెస్ట్ హౌస్లో ఉన్న తర్వాత వారం దినాలుగా నా భార్య వెతుకుతుంది ఇళ్ళు ఎక్కడైనా దొరుకుతాయని. తిరిగి ఒకరోజు సాయంత్రం వచ్చి, అయ్యా ఒక మంచి ఇల్లు దొరికింది అని చెప్పగానే వెళ్ళి చూడడానికి జీపులు వెళ్ళాం. కొత్త ఇల్లు చాలా బాగుంది. 2 బెడ్రూమ్లు, హాలు అన్నీ ఉన్నాయి. కొంచెం ఎత్తులో కట్టారు. చాలా బాగుందని దిగి పైనుంచి దిగుతూ మెట్లు దిగి వెళ్ళిపోతూ అబ్బా ఇల్లు చాలా బాగుందని వెనక్కి చూశాను. వెనక్కి చూసేటప్పటికి నా ముఖంలో చాలా కోపము, ఉద్రేకం అన్నీ కలిసి మా ఆవిడ మీద అరిచా. నీకు బుద్ధి ఉందా? ఎలాంటి ఇంట్లోకి వచ్చామో గుర్తుందా? ఎలాంటి ఇల్లు చూసా గుర్తుందా? నేనైతే ఇంట్లోకి రాను. ఏముందా ఇంటి మీద? సిలువ గుర్తుంది. నీకు తెలుసు కదా క్రైస్తవులు అంటే పడదు నాకు. నీకే కాదు నాకు పడదు అన్నది నా భార్య. మరైతే ఇలాంటి ఇంట్లో ఊరంతా వెతికేసాను, ఎక్కడ ఇల్లు దొరకలేదు. అయినా ఆ సిలువ మనల్ని ఏం చేస్తుంది? మనం ఇంట్లోకి వెళ్దాం, మన పట్టాలు ఉన్నాయి కదా, వెంకటేశ్వరుడు పట్టం, షిరిడి సాయిబాబా, సత్యనారాయణ పట్టము, ఇంకా అనేక మంది దేవుళ్ళు, గణపతి దేవుడు, వీళ్ళందరి ఫోటోలు ఉన్నాయి. అవన్నీ మనము ఫ్రేమ్లుగా అలా కట్టేసుకుందాం. ఇక భార్య మాటకు వ్యతిరేకత చెప్పలేక ఆ రోజు సాయంత్రమే వచ్చేసి ఆ లారీ పట్టుకొచ్చి ఇంటి ముందు పెట్టేశాం. ఏవో పక్కలుంటే గబగబా బంటుత్రాళ్ళు మంచాలు సర్దేశారు. ఆ రాత్రి పడుకున్నామో లేదో సరిగా నిద్ర పట్టలేదు. 3వ గంటకి పోలీస్ వ్యాన్, 2-3 పోలీస్ వ్యాన్లు మా ఇంటి వరకు అరుచుకుంటూ వచ్చాయి. గబగబా పోలీసులు దిగి వచ్చారు. మా బంటులు కూడా వచ్చి కొడుతున్నాడు, అయ్యా తలుపు తీయండి అని. 3 గంటలు అవుతుంది. ఏమైంది అంటే ఎస్ఐ గారు అంటున్నారు, మీ బంటరు చెప్పాడు రాత్రే మీరు ఇందులో దిగారట, మేమంతా భయపడ్డాము. ఏమైందంటే రాత్రి 2 గంటలకు 1 గంటన్నరకు నక్సలైట్లు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ని
బాంబులు పెట్టి పేల్చేశారు. 1999 సంవత్సరం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెంటనే గోడ తట్టు తిరిగి, ఏడుకొండలవాడ ఎంత బాగా రక్షించావయ్యా, నువ్వు రక్షించకపోయి ఉంటే మేము నలుగురుము కూడా చనిపోయి ఉండేవారము. తర్వాత వెంటనే తాలూకా ఆఫీస్కి వెళ్ళాము, గబగబా రిపోర్ట్లన్నీ తయారు చేసాం. లక్కీగా ఏంటంటే ఎవరికి కూడా అక్కడెవరు గెస్ట్ హౌస్లో ఒక అటెండెంట్ ఉండేవాడు, ఆడు కూడా ఇంటికి వెళ్ళిపోయాడట. అంటే బహుశా నక్సలైట్ ఏదో ఒక అధికారిని చంపుదామనుకున్నారు, ఏం చేద్దామనుకున్నారు తెలీదు. కానీ ఫస్ట్ నా జీవితంలో జరిగినటువంటి ఫస్ట్ మిరాకిల్ అది ప్రభు అని నాకు తెలీదు, నాకు అప్పుడు ఎవరు చెప్పలేదు. ఇక ఒక సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరం గడిచిపోయిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి. నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అధికార పార్టీ అభ్యర్థి, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి పేపర్లో వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు. ఇప్పుడు ఏంటి రాజకీయాల్లో చెప్పేది ఏంటి, నేను ఇంత బాగు చేశాను, నేను ఇంత బాగు చేశాను చెప్పి ఎక్కడ కనపట్లేదు. ఇప్పుడు నేను మాట్లాడే మాటలన్నీ కూడా ఒక చట్టసభలో ఉన్నటువంటి వ్యక్తి ముందు మాట్లాడుతున్నాను. ఇంత తప్పు మాట్లాడినా కూడా నన్ను పట్టుకుంటారు. ఎందుకంటే జరిగినటువంటి జీవితంలో జరిగినటువంటి సంఘటనలు చెప్తూ ఉన్నా. ఇంకా రాతలు ఏమి రాతలు రాసుకున్నారంటే, నువ్వు ఆ పనులు చేసావు, నువ్వు ఈ పనులు చేసావు, నువ్వు ఆ పనులు చేసావు, ఈ చెత్త పనులు చేసావు, ఇది తప్పించి ఇది బాగు చేశాను, అది బాగు చేశాను అని ఎక్కడ చెప్పట్లేదు. ఒకరోజు నాడు ప్రతిపక్షము నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థి 6 నెలల క్రితమే టెక్కలి గ్రామంలో 1000 ఇండ్ల పట్టాలు ఇచ్చారు, వాటికి ఇళ్ళు కూడా కట్టిస్తున్నారు. అధికార పార్టీ వాళ్ళు మొత్తము డబ్బులు ఉన్న వాళ్ళకి, ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి మొత్తం ఇచ్చేసారని పేపర్లో వేశారు. రెండవ రోజుని అధికార పార్టీ అభ్యర్థి ఏం చేశారు, లేదు లేదు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మేనేజ్ చేసేసి అందరికి వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇళ్ళ పట్టాలు ఇచ్చేసి ఇళ్ళు కట్టించేస్తున్నారు. ఇవి రోజు మేమేం చేయాలంటే ఈ వీటి పేపర్ క్లిప్స్ తీసుకుని కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించాలి. 3వ దినాన్ని వీళ్ళిద్దరూ మాట్లాడలేదు, కానీ విలేకరులు ఇంతకీ పట్టాలు ఆయన ప్రతిపక్షం వాళ్ళు ఇచ్చేశారని ఒకళ్ళు చెప్తున్నారు, అధికార పక్షం వాళ్ళు ఇచ్చేశారని చెప్తున్నారు. ఇంతకీ పట్టాలు ఇచ్చింది ఎవరు పట్టాలు ఎవరు ఇస్తారు? పట్టాల మీద ఎవరు సంతకాలు పెడతారు? తహసీల్దార్ గారు. మరి తహసీల్దార్ గారిని వదిలేసి ఆయన ఇచ్చేశాడు, ఈయన ఇచ్చేశాడు పట్టాలు అంటున్నారు. ఆ మరుసటి రోజుని తాలూకా ఆఫీస్ ఎదురుగుండగా యువతలో ఒక టెంట్, అవతల ఒక టెంట్. తప్పుడు పట్టాలు ఇచ్చిన ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేసే వరకు నిరాహార దీక్ష చేస్తాం. మరుసటి రోజుని కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏంటి ఏవో టెంట్లు వేశారు, నిరాహార దీక్ష అంటున్నారు, రిపోర్ట్లు పంపిస్తున్నారు, ఏంటి సంగతి అని అడిగారు. సార్ ఇది పరిస్థితి అంటే, నాకు అర్జెంటుగా నాకు రిపోర్ట్ కావాలి. కలెక్టర్ గారి దగ్గర బయలుదేరి జీప్ వేసుకుని వెళ్ళిపోయాను. వెళ్ళేటప్పటికి ఆయన ఇద్దరు పోటీదారులు ఇద్దరు అక్కడికి వచ్చున్నారు. చూసి అవి ముందు ఇవన్నీ గొడవలన్నీ అనవసరం, ముందు ఇతను సస్పెండ్ చేసేస్తే ఈ గొడవలన్నీ చద్దుమణిపోతాయి. నేను వెంటనే కలెక్టర్ గారికి చూపించాను. అయ్యా ఈ లెటర్ హెడ్ ఎవరిదో చూడండి, ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారిది. ఈ లెటర్ హెడ్ ఎవరిదో చూడండి, ప్రతిపక్ష ఎమ్మెల్యే గారిది. అంటే మేమేమో రికమెండేషన్ సిస్టమ్ ఇస్తే నువ్వు ఇచ్చేస్తావా? అయ్యా మీరిచ్చినవి ఇవ్వలేదు, నేను ఎంక్వైరీ చేసి ఇందులో ఉన్న జెన్యూన్ పీపుల్కే ఇచ్చాను నేను. కలెక్టర్ గారితో మాట్లాడాను. అయ్యా ఇవన్నీ వద్దండి,
ముందుగా సస్పెండ్ చేయండి, ఊళ్ళో పెద్ద గొడవ అయిపోతుంది తాలూకా అంతా. కలెక్టర్ గారికి తెలుసు. నేను అక్కడ పనిచేసిన 15 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు బెస్ట్ ఎంఆర్ఓగా అవార్డు తీసుకున్నా. నన్ను అడిగారు, బాబు ఏంటి సంగతి అంటే, సార్ నా ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తున్నాను. కానీ వాళ్ళు ఆగడం లేదు. కలెక్టర్ గారు నా సంగతి తెలిసి, నేను ఒక మాట చెప్తాను వినండి అని ఒక మాట అన్నారు. ఎంక్వైరీ వేద్దాం, ఎంక్వైరీలో తప్పు వస్తే ఖచ్చితంగా తహసీల్దార్ మీద యాక్షన్ తీసుకుందాం అని చెప్పి మెల్లిగా ఒప్పించి పంపించేశారు. అప్పుడు కలెక్టరు మొన్నటి వరకు చీఫ్ సెక్రటరీ చేసిన జవహర్ రెడ్డి గారు, సబ్ కలెక్టరు ఎస్ఎస్ రావత్ గారు మొన్నటి వరకు ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేశారు గత గవర్నమెంట్లో. కలెక్టర్ గారు వాళ్ళని పంపించేసి నన్ను కూడా పంపించేశారు. వచ్చేసాం. సరే ఎంక్వైరీ అవుతుంది కానీ ఈ లోపల 20 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. సరే పెద్దగా పట్టించుకోలేదు, రేపు పొద్దుట ఎలక్షన్స్ అవుతాయి. ఈ లోపల గవర్నమెంట్ దగ్గర నుంచి కలెక్టర్ గారికి ఒక నోటిఫికేషన్ వచ్చింది. సీనియర్ తహసీల్దార్లకి డిప్యూటీ కలెక్టర్గా ప్రమోషన్ ఇస్తున్నాం, మీరు సీనియారిటీ లిస్టులు పంపించండి. శ్రీకాకుళం జిల్లాలో 5 ఉన్నాం నాతో పాటుగా. సీనియారిటీ లిస్టులో శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు, అంటే నేను నెంబర్ 1గా ఉన్నా. నేను అనుకున్నాను, సరే ఈ గొడవలన్నీ వదిలేస్తే మన ప్రమోషన్ మీద వెళ్ళిపోవచ్చు. కలెక్టర్ గారు మా సిఆర్స్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ అన్నీ గవర్నమెంట్కి పంపించేశారు. మా లిస్ట్ కూడా కలెక్టర్ గారి దగ్గర నుంచి వెళ్ళిపోయింది. చాలా సంతోషం, వెళ్ళిపోయింది అనుకున్నా. కలెక్టరేట్ నుంచి ఏం తెలియలేదు కానీ మేము సెక్రటరేట్కి వెళ్ళాం, సిఎల్ఆర్ ఆఫీస్కి వెళ్ళాం, కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ. మా ప్రమోషన్ లిస్ట్ వచ్చింది, వెరిఫై చేయండి. వాళ్ళు ఏంటంటే పోస్టింగ్ల కోసము చిన్న పెద్ద వాళ్ళకి ఏదో డబ్బులు ఇవ్వాలి, అవి ఇవ్వడానికి వెళ్ళాం. వెళితే వాళ్ళ లిస్ట్ చూసి, అయ్యా 4గురికి వస్తుంది కానీ సుభాష్ చంద్రబోస్ గారికి రాదు. కారణం ఏంటంటే ఎంక్వైరీ పెండింగ్ ఉందంటే కలెక్టర్ గారు రెడ్డింగ్ పెట్టి రాసేసారు. చాలా చాలా వేదన పడిపోయాను. ఏదో డబ్బులు ఇవ్వడానికి చూశాను కానీ దాన్ని ఏమీ చేయడానికి కుదరలా. వెంటనే వచ్చేసి కలెక్టర్ గారిని కలిశాను మళ్ళీని. అయ్యా ఇలాగ అంటున్నారు, మీరు రాశారు. అవును ఎంక్వైరీ ఉంది కదా, ఎంక్వైరీ కంప్లీట్ చేయించుకో. సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాను. 15 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, నీ ఎంక్వైరీ చేయాలంటే నేను ఎంతకాలం చేయాలి? 1000 పట్టాలంటే కనీసం 3 నెలలు కావాలి. ఈ ఎలక్షన్ మూమెంట్లో నేనేమి చేయలేను, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చేస్తాను. సార్ నా ప్రమోషన్ ఆగిపోద్ది, నేనేమి చేయలేను. 2 ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళాను, అప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారి దగ్గర కూడా వెళ్ళాను. ఎవరు కూడా ఏమీ చెప్పలే. వెంటనే 2 రోజులు సెలవు పెట్టి ఆ తాళం చేతులు ఆ ఇంటి యజమానికి ఇచ్చాను. ఇంటి యజమాని ఎవరంటే ఆ పక్కనే ఉన్నట్టు చర్చ్ పాస్టర్ గారు, కృపానందం గారు ఆయన పేరు. 4.5 అడుగులు ఎత్తుంటారు. ఆ ఇంట్లో దిగిన కాడి నుంచి ప్రతి ఆదివారం ఆయనతో గొడవ. మందిరం మీద మైక్ పెట్టి పెద్దగా పాటలు వస్తుంటాయి. చాలాసార్లు మా బంటరతో కబురు పెట్టాను, పాటలు ఆపుతారా పోలీస్ స్టేషన్కి వెళ్తారా, 2 మాటలు. చాలా చాలా గొడవ జరిగింది. ఆయన వచ్చి నన్ను బతిమాలుకుంటేవారు. నా భార్య ఎందుకో కొంచెం ఫేవరబుల్గా మాట్లాడేది. కారణం ఏంటంటే, మీరు శ్రీరామనవమికి 7 రోజులు 9 రోజులు పెట్టుకోవట్లేదా? గణపతి నవరాత్రులు పెట్టుకోవట్లేదా? శివరాత్రి పెట్టుకోవట్లేదా? వీటన్నిటికీ మైకులు హోరు హోరు హోరు, పిల్లల పరీక్షలు అన్నా లేదు, ఏం లేవు, ఆయన పెట్టుకుంటూ ఉంటారు కదా. ఒక్కరోజు కదా, 1 గంట కదా. అమ్మో ఇదేంటి నువ్వు ఏంటి ఫేవరబుల్గా మాట్లాడుతూ? ఏమీ లేదు, రాజమండ్రిలో మా ఇంటి ముందు కూడా చర్చ్ ఉండేది, రోజు పాటలు వినేవాళ్ళం. అప్పుడప్పుడు పాస్టమ్ గారు, నేను సంగీతం నేర్చుకుని బాగా పాటలు పాడతాను, నన్ను తీసుకెళ్ళి కొన్ని పాటలు కూడా నేర్పించి పాడించేవారు. అయినప్పటికీ కూడా మీకు ఇబ్బంది వస్తే కూలర్ పెడతాను, అప్పుడు ఏసీలో కూలర్లు పెడతాను, రూమ్లో మీరు తలుపులు వేస్తాను, పడుకోండి. అయినప్పటికీ కూడా ఆ పాస్టర్ గారిని చాలా అవమానించేవాడిని, ఇంటికి పిలిచి తిట్టేవాడిని, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను, బెదిరించేవాడిని. ఇలా జరిగిపోయిన తర్వాత ఈ సంఘటన జరిగింది.
ఈ తాళాలు ఆయనకి ఇచ్చి వెళ్ళాము, తిరుపతి వెళ్ళాము, గుండు కొట్టించుకున్నాను. అక్కడి నుంచి షిరిడి వెళ్ళాను, అక్కడ గుండు కొట్టించుకుని వచ్చేసాను. సాయంకాలం 6 అయింది. తాళాల కోసం కబురు పెడితే పాస్టర్ గారే వచ్చారు. వచ్చి తాళాలు ఇస్తూ, సార్ మీతో ఒక మాట చెప్పాలి అన్నారు. చెప్పండి. మీరు తీర్థయాత్రలకని వెళ్ళారు, పేపర్లు ఏవో రాస్తున్నారు, ఎంఆర్ గారిని సస్పెండ్ చేయాలి, లేకపోతే ఇంకేదో తీసుకోవాలి, ఇప్పుడు ఏదో ప్రమోషన్ రాబోతున్నాడు, ప్రమోషన్ కూడా రాకుండా చేస్తున్నారు, ఇవన్నీ మాటలు ఆడుతున్నారు. మా చర్చిలో ఉన్నారు ఒక 20 మంది 25 మంది దాకా విధవరాళ్ళు, కూలి పని చేసుకునేవాళ్ళు, పంచాయతీ ఆఫీసులో పనిచేసేవాళ్ళు, అంటే కాలువలు తుడిచేవారు, ఇళ్ళలు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. అయ్యా, తహసీల్దార్ గారు మనల్ని తిట్టడం మాట కరెక్టే, మన మైకులు బంద్ చేయడం మాట కరెక్టే, మన మీద కంప్లైంట్ ఇస్తామన్నమాట కరెక్టే, కానీ ఇదిగో ఈ 25 మందికి మా 25 మందికి చాలా భేదోళ్ళము, అందరికీ కూడా ఇళ్ళు పట్టాలు ఇచ్చారు, ఇప్పుడు ఇళ్ళు కడుతూ ఉన్నారు. ఇంకా పేపర్లో చెప్పినట్లుగా డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు. అలాంటి వాళ్ళు అయితే మా దగ్గర ఎవరు ఉన్నట్టుగా కనబట్టలేదు. కాబట్టి తహసీల్దార్ గారి గురించి మన మందిరంలో ఒక ఉపవాస కూడిక పెట్టుకుందాం. ఆయనకి ఈ అడ్డంకులు ఏమీ లేకుండా అవన్నీ కొట్టివేయబడేలాగున మనము ప్రార్థన పెట్టుకుందాం. అంటే నిన్ననే మేము ప్రార్థన పెట్టుకున్నాము, మేమందరము ప్రార్థన చేశాము. ఆ ప్రార్థనలో మేము దేవుణ్ణి ఒకటి అడిగాం. ఏంటి అడిగాము? మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉన్నది. ఏంటది? అడుగుడి మీకు ఇయ్యబడును. మేము ప్రభువుని అడిగాం. ఆయన ఖచ్చితంగా మాట ఇచ్చి తప్పించుకున్నటువంటి దేవుడు. ఆయన అబద్ధమాటకు మనిషి కాదు, మాట తప్పుడుకు నరపుత్రుడు కాదు. ఈరోజు నేను చెప్తూ ఉన్నాను, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రమోషన్తో మీరు ఇక్కడి నుంచి వెళ్తారు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటి నేను తిరుపతి వెళ్ళాను, షిరిడి వెళ్ళాను, ఎవరు మాట్లాడలేదు నాతోటి. ఈ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను, ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఎంపీ గారి దగ్గర కూడా వెళ్ళాను. నేను ఎవరు మేమేమి చేయలేమని చెప్తున్నారే తప్పించి. కానీ ఈయనెవరు? పాస్టర్ గారట, మరి ఆయన ఎవరో నాకు తెలీదు. ఈయనేదో బల్లగుద్ది చెప్తున్నాడు, మీకేమీ కాదు, మేము అడిగాము, మా దేవుడు గొప్పాడు. మరి నేను అన్నాను, మరి మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాను కదా, మీరు నన్ను శత్రువుగా భావించట్లేదా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడిగా కనిపించట్లేదా? మా దేవుడు ఒకే మాట చెప్పాడండి, మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయుడి. నేను ఒక్కసారిగా చాలా ఆశ్చర్యపోయా. ఇదేంటిది ఇలా ఉంది, ఇలా చెప్తున్నారేంటి అని ఆశ్చర్యపోయాను. నాకు ఫేవరబుల్గా మొట్టమొదటిగా మాట్లాడింది మీరు మాత్రమే. చాలా థ్యాంక్స్ అండి. కానీ మీరు అనుకున్నట్లుగా నాకు ప్రమోషను రాదు. ఇంతవరకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో అభియోగాలు ఉండగా ప్రమోషన్ వచ్చినటువంటి వారు ఎవరు లేరు అని చెప్తే, అయ్యా మీరు నా మాట నమ్మండి, దేవుని సేవకుడిగా చెప్తున్నాను అన్నాడు. సరే మీ నమ్మకం మీది అన్నాను. వెళ్ళిపోతే ఇంకొక మాట అన్నాడు, అయ్యా నాదొక చిన్న రిక్వెస్ట్ అన్నాడు. చెప్పండి. మీ దగ్గర కూడా ఒక సామెత ఉంది కదా, అడగందే అమ్మైనా అన్నం పెడదంటారు కదా. మరి మేము అడిగాం బాగా, మీరు కూడా ఒక్కసారి ప్రభువుని అడిగితే బాగుంటుంది. అబ్బా, ఈ ఒక్క దెబ్బతో నన్ను క్రిస్టియన్ చేసేద్దాం అనుకుంటున్నావా, మందులను తీసుకెళ్దాం అనుకుంటున్నావా అని మొక్క మీద అనేసాను. అయ్యా అలాంటిది ఏమీ లేదు, మీరు మా ఇంట్లో ఉన్నారు, ప్రభు పేరట కట్టిన ఇంట్లో ఉన్నారు, మందిరాన్ని పక్కన ఉన్నారు, మీరు మాకు శత్రువు అయినా సరే మా సంఘ సభ్యులకు ఎంతో సహాయం చేసినటువంటి వారు, మీ మేలు కొరకు మాత్రమే చెప్తున్నాను, ఏం అక్కర్లేదు, నా దేవుళ్ళు నాకున్నారు, మీరు వెళ్ళండి అన్నా. మెట్లు దిగి వెళ్తుంటే మనసులో ఇదొక ఆందోళన వచ్చింది. నా ముక్కోటి దేవతలు నాకు సపోర్ట్ ఉన్నారు, మరి ఈయనేదో
యేసుప్రభు కూడా దేవుడు అంటున్నాడు కదా. ఒకవేళ ఆయన దేవుడైతే, మా దేవుళ్ళు అందరూ ఒప్పుకుంటే, ఒకవేళ యేసుక్రీస్తు దేవుడైతే ఆయన ఏమైనా అడ్డేస్తే ఏం చేయాలి? వామ్మో ప్రమోషన్ ఆగిపోద్దేమో. ఎందుకు వచ్చిన గొడవ? వెళ్ళేసి ఒకసారి అడిగేస్తే గొడవ వదిలిపోద్దులే. వెంటనే ఆయన పిలిచాను, గబగబా చర్చిలోకి వెళ్ళాను. వెళ్ళి అడిగాను, ఎక్కడ మీ దేవుడు అని అడిగాను. అదిగోండి అన్నారు. ఎవరు కనబట్టలేదుగా, వాక్యమే దేవుడండి. సరే ఎవరైతే నాకెందుకులే. నేను ఒకటే అడిగాను, యేసుక్రీస్తు నువ్వు గనక దేవుడు అయితే నాకు ప్రమోషన్ రావాలి, లేకపోతే నువ్వెవరో నేనెవరో, నాకు చాలా దేవతలు ఉన్నారు. వచ్చేసాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాకు డిప్యూటీ కలెక్టర్ ప్రమోషన్ ఇవ్వడానికి డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ అని ఉంటుంది. 7 ఐఏఎస్ ఆఫీసర్స్ వెరిఫై చేసి చీఫ్ సెక్రటరీ గారికి పంపించి, ఆ చీఫ్ సెక్రటరీ గారి దగ్గర నుంచి సీఎం గారి దగ్గరికి వెళ్తారు. సీఎం గారు చివరిగా సంతకం పెడితేనే కానీ అది అప్రూవ్ కాదు. సిఎల్ఆర్ ఆఫీస్ నుంచి చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళిపోయింది. మా పేర్లకు ఎదురుగుండగా నాతో పాటుగా మరొక 5 ఉన్నారు. వాళ్ళ పేరు ఎదురుగుండా వేసి నాట్ ఎలిజిబుల్ ఫర్ ప్రమోషన్, అంటే ప్రమోషన్ అర్హులు కాదు, ఎంక్వైరీలు పెండింగ్ ఉన్నాయి. చీఫ్ సెక్రటరీ గారు కూడా సంతకం పెట్టేశారు. సీఎం గారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ సీఎం గారి సంతకమై కూడా వచ్చేసింది. మాకు తెలుస్తున్నాయి ఇవన్నీ, ఎక్కడుంది ఫైల్ అని వెరిఫై చేసుకుంటున్నాం. మరుసటి రోజు ఉదయాన్నే 9 గంటలకు ఆఫీస్ త్వరగా వెళ్ళాం. అప్పుడేదో ఏవో సభలు జరుగుతున్నాయి, గ్రామ సభలు జరుగుతున్నాయి. నేను, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా వెళ్ళాం. ఆ ఊరికి సర్పంచ్ గారింటికి ఫోన్ వచ్చింది. తహసీల్దార్ గారిని అంటే అర్జెంటుగా మాట్లాడమంటున్నారు కలెక్టరేట్ నుంచి. అక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు అన్నారు, ఏదో మన గ్రామ సభలకు ఏదో వచ్చి ఉంటుంది, మీరు వెళ్ళి మాట్లాడరండి. వెళ్ళాను. అవతల కలెక్టర్ గారు సీసీ ఉన్నారు. అయ్యా మీకు కంగ్రాచులేషన్స్ అండి, మీకు ప్రమోషన్ వచ్చిందండి. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా అనుకున్నాను, యేసుక్రీస్తు నువ్వు నిజంగా దేవుడువు. ఏమో తెలీదు అనుకున్నాను, అలా అనుకున్నాను. మరి నెక్స్ట్ ఏం చేయాలని అడిగాను. ఇంకా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళలేదు, మీకు ఛార్జెస్ పెండింగ్ ఉన్నాయి, కలెక్టర్ గారు ఏమైనా సీరియస్ అవుతారు, మీరు అర్జెంటుగా రాగలరా అని అడిగాడు. వెంటనే వెళ్ళాను. అక్కడ ఉన్న ఎంపీ గారితో, ఎమ్మెల్యే గారితో చెప్పాను, అయ్యా నాకు ప్రమోషన్ వచ్చింది, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే అర్జెంటుగా రమ్మన్నారు. సరే మీ డిప్యూటీ తహసీల్దార్ని ఇక్కడ పెట్టేసేయండి, మీరు వెళ్ళండి. ఇంటికి వెళ్ళాను. ఓ మోటార్ సైకిల్ తీసుకున్నాను. అమ్మ నా బ్యాగ్లో 2 జతలు బట్టలు పెట్టు అని బైక్ వేసుకుని శ్రీకాకుళం కలెక్టరేట్కి వెళ్ళిపోయాను. ఇంకా ఆ ఫ్యాక్స్ పేపరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళా. ఫస్ట్గా నేను వెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. కలెక్టర్ గారు నన్ను కొంచెం కోపంగా చూశారు. ఎందుకు వచ్చావు అని అడిగాను. ప్రమోషన్ వచ్చిందని నేను కుర్చీలోంచి లెగిసిపోయి వాట్ అని గట్టిగా కేకలేశాను. నేను ఒకటే అడిగాను, యేసుక్రీస్తు నువ్వు గొప్ప కార్యం చేసావు, మా కలెక్టర్ గారి కళ్ళల్లో సంతోషంగా మాట్లాడాలి నాతోటి అని ఒకే సెకండ్ కళ్ళు మూసుకున్నాను. కుర్చీలోంచి లేచి ఎనీహో కంగ్రాచులేషన్స్ అన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కలెక్టర్ గారు అడిగారు, ఎప్పుడు రిలీవ్ అవుతుంది? మీరు ఇప్పుడు రిలీవ్ చేస్తే ఇప్పుడు వెళ్ళిపోతానండి. ఎలా వచ్చింది ప్రమోషన్ అని అడిగారు. సార్ నాకు తెలీదు. ఓకే, ప్రమోషన్ వచ్చినా కూడా ఎంక్వైరీ అవుతుంది కదా, నీ తప్పులుంటే మళ్ళీ రివర్ట్ చేస్తారు అన్నారు. గబగబా రిలీవింగ్ ఆర్డర్ తీసుకున్నాను. ఇంకా ఎంఆర్ ఆఫీస్ కూడా వెళ్ళలేదు. ఇక్కడి నుంచే విశాఖపట్నం వెళ్ళిపోయాను. ఏమో ఒకళ్ళు పొరపాటుగా వచ్చేసిందేమో ప్రమోషను, వెళ్ళిపోయి జాయిన్ అయిపోతే గొడవ ఉండదేమో అని వెళ్ళిపోయాను. రాత్రి 11 గంటలైంది విశాఖపట్నం చేరేటప్పుడు మోటార్ సైకిల్ మీద. ఎందులో అయితే నేను జాయిన్ అవ్వాలో, ఏ డిప్యూటీ కలెక్టర్ జాయిన్ అవ్వాలో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి, నేను ఏ రాత్రికైనా సరే మాకేదో కోర్టు గొడవలు ఉన్నాయి, ఊరికే చెప్పాను, కోర్టు గొడవలు ఉన్నాయి, ఈ రోజుతోటి జాయిన్ అయిపోవాలి, లేకపోతే రేపు మళ్ళీ కోర్టులో స్టే వస్తుందట అని చెప్పాను. 11:30 గంటలకు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం బంగ్లాకి. చాలా మంచి వ్యక్తి అనుకుంటాను. సీసీతో చెప్పాను, కలెక్టర్ గారు కొంచెం చెప్పండి, కోర్టు గొడవలోనే ఇప్పుడు జాయిన్ అయిపోతాం. 11:30 కలెక్టర్ గారికి ఏం బాబు నా మీద దయచేసి చెప్పంటే కలెక్టర్ గారితో చెప్పారు, విశాఖపట్నం కలెక్టర్ గారితో.
చాలా మంచి సునీల్ శర్మ గారు మనకు ఇక్కడ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్గా చేశారు, ట్రాన్స్పోర్ట్ మేనేజింగ్ డైరెక్టర్గా చేశారు. ఆయన ఫోన్ ఇచ్చుకుని ఓకే లెట్ హిమ్ జాయిన్ అండ్ ఆస్క్ హిమ్ టు సీ మీ టుమారో. ఇవాళ జాయిన్ అయిపోయి రేపు వచ్చిన కాలం. రాత్రి 11:45 సిటీసీలో సంతకం పెట్టి ఫ్యాక్స్ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయాను. తదుపరి తన ఫ్యామిలీని తీసుకుని వచ్చేసాను. వచ్చిన తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత నాకు ఒక యాంగ్జైటీ ఉండిపోయింది. ఎలా వచ్చింది ప్రమోషను? మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. ఒకసారి డిపార్ట్మెంట్లందరినీ కలిస్తే ఏం జరిగింది, ఎలా వచ్చింది అని అడిగితే చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళింది. సీఎం గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత సీఎం గారు సిఎస్ గారిని పిలిచారు. మన డిప్యూటీ కలెక్టర్లో ఎన్ని కావాలి? చాలా ఖాళీలు ఉన్నాయండి, ఒక 80 వరకు కావాలి. ఇప్పుడు ఎన్ని అయినాయి? ఇదిగో ఇన్ని అయినాయి. ఒక 5 మాత్రము ఎంక్వైరీ పెండింగ్ ఉంది. ఎంక్వైరీ పెండింగ్ ఉంటే ఇవ్వచ్చా ఇవ్వకూడదా? అది మన ఇష్టం బట్టి ఉంటుందండి. ఓకే, పెండింగ్ ఎంక్వైరీ ఇష్యూ ప్రమోషన్స్ అని సంతకం పెట్టేశారు. దేవునికి స్తోత్రం. చట్టాలను మార్చగలిగినటువంటి దేవుడు, దేవునికి స్తోత్రం. అధికారుల మనస్సును మార్చగలిగినటువంటి దేవుడు. నేనే కాదు, నాతో పుట్టినటువంటి కొంతమంది కూడా ప్రమోషన్ వచ్చేసాయి. తర్వాత కాలంలో ఎంక్వైరీ జరిగింది, నాలో ఏ లోపం లేదని తర్వాత తేలింది. అది వదిలేద్దాం. ఇక తర్వాత నన్ను విశాఖపట్నం ఆర్డీఓగా వేరే పోస్టింగ్ ఇచ్చారు. విశాఖపట్నం ఆర్డీఓగా చేస్తున్నాను. ఆర్డీఓగా చేస్తున్నటువంటి సమయంలో విశాఖపట్నం జిల్లాలో సాగర్ నగర్ అని ఉంది, ఆ సముద్ర పొడ్డున. అక్కడ ఓ పాస్టర్ గారు వచ్చి రోజు వచ్చి కలుస్తుండేవారు. మాకు చర్చికి స్థలం లేదు, చర్చికి స్థలం చూడండి. ఇప్పుడు ల్యాండ్స్కి అంత గిరాకీ లేదు. అప్పుడు 2002 అనుకుంటాను, 2002 సంవత్సరం. అంత పెద్ద గిరాకీ లేదు, అంత ఖాళీగా రాళ్ళు రప్పలతో ఉండేది. సర్వేని తీసుకుని వెళ్ళాను. ఏదో దేవుడు నాకు కార్యం చేసినట్లుగా ఒక మాట గుర్తుంది. కాబట్టి 400 గజాల స్థలాన్ని చూపించాను. చూపించి కట్టండి అంటే డబ్బులు లేవండి అన్నాడు. తెలిసినటువంటి కాంట్రాక్టర్ వీళ్ళని పిలిస్తే చక్కగా మందిరాన్ని కట్టేశాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇవన్నీ చేశాను. కానీ క్రీస్తు అంటే నాకు నమ్మకం కుదరలా. నా భార్య ఇంకా గుళ్ళకు గోపురాలకు తిరుగుతుంది. నేనైతే అటు వెళ్ళడం లేదు, ఇటు వెళ్ళడం లేదు. ఎప్పుడైతే మందిరాన్ని కట్టించానో ఆ పాస్టర్ గారు వచ్చి నాకు ప్రభు గురించి చెప్పడం మొదలుపెట్టాడు. నేను అప్పటికే భగవద్గీతని చాలా బాగా చదివినటువంటి వాడిని. రామాయణ మహాభారతాల తాలూకా సారాంశం అన్నీ కూడా నాకు తెలుసు. నేను ఎంఎస్సి చదివేటప్పుడు నజీవుల్లా అని నాకు ఒక క్లాస్మేట్ ఉండేవాడు, ముస్లిం. ఆయన తీసుకొచ్చి తెలుగు ప్రింటు ఖురాన్ ఇచ్చాడు. చదువు చాలా బాగుంటుంది అని దాన్ని చదివా. నేను అప్పుడు చదవంది బైబిల్ మాత్రమే. బుద్ధిజం గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి బుద్ధిజాన్ని కూడా చదివా. ఇవన్నీ చదువుతూ ఉంటే ఒకే ఒక్క మాట కనబడుతుంది, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. అంటే ఏంటట? దుష్టులను శిక్షించాలి, శిష్టులను రక్షించాలి. మరి బైబిల్ ఏంటి? చాలా తేడాగా ఉంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను, పాపుల కొరకు మరణించడానికి ఈ లోకానికి వచ్చాడు. మన పాపములన్నీ ఆయన మీద వేయబడ్డాయి ఉన్నాయి. ఇవన్నీ పాస్టర్ గారు చెప్తున్నారు, బైబిల్ తీసి చూపిస్తున్నారు. నేను అడిగాను, ఇదేంటిది ఇన్ని మత గ్రంథాలు, ఖురాన్లో ఇలా రాసింది, బుద్ధిజంలో ఇలా రాసింది, భగవద్గీత హిందూ మత గ్రంథాలన్నింటిలో దుష్టులందరినీ శిక్షించమనే ఉన్నది, మరి బైబిల్ ఏంటి ఇలా చెప్తుంది? ఆయన మాట అన్నాడు,
దుష్టులు వారి దుష్టత్వం చేత మరణించుట నాకు ఏమాత్రమైన ఇష్టముండునా వారి దుష్టత్వం విడిచి మారు మనసు పొంది ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు నాకు యేసు ప్రభువులో ఉన్నటువంటి గుణగణాల గురించి చదవాలని చాలా ఆశ పుట్టింది. చదువుతున్నాను. ఆయన నన్నేమి మందిరానికి రమ్మనలేదు, నేనేం పోలే. ఈ లోపల ఇది జరుగుతూ ఉండగా నాకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా మరలా ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వస్తూ స్టీల్ ప్లాంట్ ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్గా వేశారు. అలాగనే విశాఖపట్నంలో అప్పటికే ఒక పోర్ట్ ఉంది, ఓడల రేవు ఉంది. ఇంకొక కొత్తగా ఓడల రేవు, ఒక ప్రైవేట్ ఓడల రేవు కట్టడానికి ఒక ప్రపోజల్ వచ్చింది. దానికి నన్ను స్పెషల్ ఆఫీసర్గా వేశారు. 2 గ్రామాలు, గంగవరం, రెండవది దిబ్బపాలెం. ఈ 2 గ్రామాల్లో ఆ సముద్ర పొడ్డున పోర్ట్ కట్టాలి. ఆ 2 గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామాలని వెకేట్ చేయాలి, రిహాబిలిటేషన్. వాళ్ళందరికీ ఇళ్ళు కట్టించాలి, ఆ పొలాలు కొనాలి, సముద్రం తాలూకా ఆ ప్రాంతం అంతా కూడా ఖాళీ చేయించాలి. ఎప్పుడేవో చాలా డబ్బులు ఇచ్చారు. నా క్రిందని ఒక 5 డిప్యూటీ కలెక్టర్లు, ఒక 20 మంది తహసీల్దార్లు, ఒక 70 మంది రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ చేశారు. ఇవన్నీ ఎక్విజిషన్ జరగాలి, వాటికి వాల్యూ కట్టాలి, ఇళ్లకు వాల్యూ కట్టాలి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, ఇవన్నీ కూడా వాల్యూ వేసి వాళ్ళందరూ డబ్బులు ఇచ్చారు. అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వేశారు. ఎందుకంటే అక్కడ 450 మరపడవలు ఉన్నాయి, అంటే మోటార్ బోట్ పడవలు. అవి వేసుకుని వాళ్ళు వెళ్ళి చేపలు పట్టుకుని వచ్చి అమ్ముతూ ఉంటారు. వాటికి కూడా డబ్బులు ఇచ్చేసాం. ఒక్కొక్క పడవకి 3 ఉంటారు. 3 కుటుంబాలు ఒక పడవ మీద బ్రతుకుతూ ఉంటాయి. ఇవన్నీ అయిపోయినాయి, అన్ని డబ్బులు ఇచ్చేసాము, ఇళ్ళు కట్టిస్తున్నాం, అన్నీ అయిపోయింది, రిహాబిలిటేషన్ అయిపోయింది. కానీ ఒక్కటి మాత్రం జరగట్లేదు, పడవల్ని తీసుకుని బయటపడడానికి జరగట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే గవర్నమెంట్ నుంచి ఒత్తిడి వస్తుంది, ఖాళీ చేయండి, ఖాళీ చేయించండి. కలెక్టర్ గారు ఒకసారి మీటింగ్ పెట్టారు, ఖాళీ చేసేస్తాం, మరి రేపు నుంచి మేము ఎలా బ్రతుకుతాం? చేపలు పట్టుకుని మేము అవి అమ్ముకుంటేనే బ్రతుకుతాము. ఇది గవర్నమెంట్కి ప్రపోజల్ వెళ్ళింది. గవర్నమెంట్ ఏం చెప్పింది? ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఉద్యోగాన్ని ఇస్తాము. చాలా సంతోషపడ్డారు. మరి ఖాళీ చేసేయండి. ఇప్పుడు ఖాళీ చేస్తాం, మరి రేపు నుంచి జీతాలు ఇస్తారా? పోర్టు కట్టాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ ఉద్యోగాలు వచ్చిందో పోర్టు యాజమాన్యము జీతాలు ఇస్తారు. మరి అప్పటి వరకు ఏం చేయాలి? మరి ఉద్యోగాలు, మరి రేపు అంటే పడవలు తీసేస్తే రేపు నుంచి ఎలా బ్రతకాలి? మాకు ఉద్యోగాలైనా ఇవ్వండి, నెలవారీ జీతమైనా ఇవ్వండి, అప్పుడు ఖాళీ చేస్తాం. గవర్నమెంట్ అంటుంది ఉద్యోగాలు ఇస్తామని కాగితం రాసిస్తాము, పోర్టు నిర్మాణం జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుందండి? ఓ 2 నెలలు అయిపోతుందా? 3 నెలలు అయిపోతుందా? అది 5 సంవత్సరాలు పడుతుందో, 10 సంవత్సరాలు పడుతుందో, 15 సంవత్సరాలు పడుతుందో తెలీదు. మొత్తానికి అది నడవటం లేదు. ఒక రోజున సీఎం గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు. దాంట్లో నేను, కలెక్టర్ గారు, ఎస్పీ గారు 3 కూర్చున్నాం. ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఆ పోర్టు ఎంతవరకు అప్పగించారంటే అన్నీ జరిగినాయి కానీ పడవల్ని జరగలేదు. ఇంకా కలెక్టర్ గారు ఏదో చెప్పబోతాను, నాకు అవన్నీ ఏమి చెప్పొద్దు, అర్జెంటుగా రేపు ఎల్లుండో అప్పగించేయండి ల్యాండు. పక్కనే కాంట్రాక్టర్ కూడా కూర్చుని ఉన్నాడు వీడియో కాన్ఫరెన్స్లో. ఈ మాట అయిపోయింది, ఓకే వీడియో కాన్ఫరెన్స్ ఇస్ ఓవర్ అన్నారు. అన్న తర్వాత కలెక్టర్ గారు లెగిసి వెళ్ళిపోతున్నారు, ఎస్పీ గారు లెగిసి వెళ్ళిపోతున్నారు. సార్ లెగిసి వెళ్ళిపోతున్నారు, అవును సీఎం గారు చెప్పారు కదా రేపు అప్పచెప్పేయమని, రేపు వెళ్ళి అప్పగించేయి. ఏం అప్పగించేస్తాం? పడవలు 450 పడవల్ని వాళ్ళు కదలటం లేదు. అప్పుడు ఎస్పీ గారు మాత్రం అడిగారు, బాబు నీకేమైనా సహాయం కావాలా? ఏం సహాయం కావాలి? ఏమైనా పోలీస్ ఫోర్స్ కావాలా అంటే? ఏంటి సార్ అంటే పోలీసు బందోబస్తుతోటి వాళ్ళకి అప్పగించాలంటే, మరి సీఎం గారు చెప్పారు కదా బై హుక్ ఆర్ కుక్ అప్పగించేయండి. కలెక్టర్ ఎంతమంది కావాలి స్టాఫ్ పట్టుకెళ్ళు. ఎస్పీ గారు అన్నారు
ఒక 200 మందిని నేను గన్మెన్స్ని ఇస్తాను పట్టుకెళ్ళు. వెంటనే పేపర్లు వచ్చేసింది. ఉదయాన్నే 6 గంటలకు పేపర్లు వచ్చేసింది. మేము 6 గంటలకు వ్యాన్లు బస్సులు వేసుకుని వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళేటప్పటికి అది కమ్యూనిస్టుల ఏరియా, మొత్తం కమ్యూనిస్టుల ఎర్ర జెండాలతో పట్టుకున్నారు. ఈ 450 పడవల్ని వరుసగా పేర్చేసి వాటి మీద పెద్ద నెంబర్లు 1, 2, 3, 4, 5 అలాగేశారు. పడవ దగ్గర ప్రతి ముగ్గురు పడవ దగ్గర తెడ్లు పట్టుకుని కూర్చున్నారు. ఓ పక్క ప్రజలు, ఓ పక్క యుద్ధం. మన సినిమాలు చూస్తుంటాం కదా, యువతల యుద్ధాలు, సైన్యం అన్నట్టు అలాగున్నారు. అది చూసి భయం వేసింది. నాతో పాటుగా నా కొలిగి డిప్యూటీ కలెక్టర్స్, తహసీల్దార్లు అందరూ వచ్చేసారు. ఎంత ఇలా మెగాఫోన్ పట్టుకుని చెప్తున్నా, గవర్నమెంట్ ఇలా చేయమంది. ఒకటే అంటున్నారు వాళ్ళంతా. వాళ్ళ నాయకుడు ఒకడు వచ్చాడు, సార్ మాకు ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇచ్చే వరకు మేము ఇక్కడి నుంచి కదలము. మీరు పోలీస్ బందోబస్తు చూస్తే బలవంతంగా మమ్మల్ని పంపించేటట్టుగా చూస్తున్నారు. మమ్మల్ని చంపేసి మీరు తీసుకెళ్ళిపోండి. ఎంత చెప్పినా అంటలేదు. ఈ లోపల పైనుంచి ఫోన్లు వస్తున్నాయి, అయిందా. ఎడిషనల్ ఎస్పీ గారికి ఒక ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆయన అంటున్నాడు, సార్ ఏదోటి చెప్పండి సార్, తొందరగా ఏదోటి చేద్దాం. ఏం చేస్తాం? ఏదో మీరు అంటే గాల్లో కాల్పు కలుస్తాం. ఏంటి అంటే గాల్లో కాల్పులు కాలుస్తారా? ఒకవేళ ఏదైనా మిస్ఫైర్ అయితే, ఎవరైనా చచ్చిపోతే? మరి ఒప్పుకోవట్లేదండి ఎస్పీ గారు. అటించి కలెక్టర్ గారు గబగబా గొడవ చేసేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ మాట్లాడుతున్నాం. ఈ లోపల మేము చూస్తుండగానే పడవల దగ్గర ఉన్నటువంటి ముగ్గురు పడవ తెడ్లు వేసుకుని, తెల్ల బట్టలు వేసుకున్నారు, తెడ్డు పట్టుకుని మా దగ్గరకు వచ్చారు. ఏం బాబు ఏంటి సంగతి అంటేనే, అయ్యా స్పెషల్ ఆఫీసర్ గారు, మీరు మా గ్రామాలకు చాలా బాగా చేశారు. అన్నీ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అందరికీ కూడా అన్నీ చేశారు. ఇలాంటి సమయంలో మీకు సహాయం చేద్దాం అనుకుంటున్నాము. ఏం చేస్తారు? మా ముగ్గురికి ఒక పడవ ఉంది, మేము మా పడవ తీస్తాము. మీరు మా పడవ ఎక్కడానికి ధైర్యం ఉందా? బ్రహ్మాండంగా ఎక్కుతాను. పడవ ఎక్కడానికి ఏముంది? ఆడ ముగ్గురు నిలబెట్టి నా తర్వాత ఉన్న సీనియర్ ఆఫీసర్స్తో మాట్లాడాను. బాబు ఇదిగో ముగ్గురు ముందుకు వచ్చారు, నాకు ధైర్యంగా నేను పడవకి వెళ్తాను. మనకు అక్కడ పక్క విలేజ్ ఉంది కదా, యారాడ, డాల్ఫినోస్ కొండల కింద ఉంటుంది అది, అక్కడికి వెళదాం. అక్కడికి నేను ముందు వెళ్ళిపోతాను. ఒక పడవ వెళ్తే మిగతా పడవలన్నీ కదిలితే మీరు వచ్చేసేయండి అని చెప్పాను. మా స్టాఫ్తో చెప్పాను. వాళ్ళు ముందుకు నడిచారు. ఓ పడవ స్టార్ట్ చేశారు. నేను పడవ ఎక్కాను. పడవ సముద్రంలోకి వెళ్ళిపోయింది. 8:30 అవుతుంది, ఉదయం 8:30. వెళ్ళిపోయి యారాడ బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాం. పడవను అక్కడ పెట్టి నన్ను దించి, అవి మరి ఇక్కడే ఉండండి, యారాడ సర్పంచ్ గారిని తీసుకొస్తామన్నారు. ఓ పావు గంటలో సర్పంచ్ గారిని, ఓ 2-3 కుర్రోళ్ళు టేబుల్ కుర్చీ పట్టుకొచ్చారు. కుర్చీ వేసి చెట్టు కింద కుర్చీ వేశారు. కూర్చున్నా. టైం అయింది, అయ్యా టీ పట్టుకొస్తామన్నారు. టిఫిన్ చేశారా అనేది టిఫిన్ పట్టుకొచ్చారు, చేసేసాం. ఈ ముగ్గురు అన్నారు, అయ్యా మేము అలాగే వెళ్ళొస్తాం, మీరు ఇక్కడ కూర్చోండి అన్నారు. వాళ్ళు వెళ్ళారు. 8, 9, 10, 11, 12, 1 గంట, 2 అయిపోయింది. ఫోన్ చేద్దామని సెల్ ఫోన్ తీస్తాం. అప్పుడే కొత్తగా వస్తున్నాయి. ఒక్కొక్క ఫోన్కి ఇంతంత యాంటీనా ఉండేది. యారాడ కొండడ్డు వచ్చింది. ఫోన్లు ఏవి? ఊర్లో అడిగాను, ల్యాండ్ లైన్ లేవు, సెల్ ఫోన్లు పనిచేయవు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? వాళ్ళు వస్తున్నారా లేదా? 2 గంటలకు భోజనం పట్టుకొచ్చారు. భోజనం చేసేసాను. సాయంత్రం 3, 4, 5, 6, 7 చీకటి అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డల, నాలో గాబరా మొదలైంది. ఏం చేయాలి? ఆ పిల్లల్ని పిలిచాను. బాబు ఆ పడవ తీసుకొచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు నాయన? ఏమో సార్ తెలియదు సార్, ఊళ్ళోకి వెళ్తామన్నారు. పడవ ఎక్కడో చూడనండి. పడవ కూడా మాకు కనిపించట్లేదు. మరి మీ సర్పంచ్ గారు ఆయన ఏదో ఊరు వెళ్ళారండి. బాబు నాకు ఒక సాయం చేయగలరా? ఇక్కడి నుంచి కొండ మీద నన్ను అవతలకు డ్రాప్ చేయగలరా? చేస్తాం సార్. బైక్ ఎక్కుతారా సార్? బైక్ ఎక్కుతాం. ఒక రోడ్డు వచ్చాడు, బైక్ తీసుకెళ్ళి అవతలకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఫోన్ చూద్దామనేటప్పుడు ఫోన్లో బ్యాటరీ అయిపోయింది. ఏం చేయాలి? ఏదైనా బండి వస్తుందని ఆపుతుంటే ట్యాక్సీ ఏదో వస్తుందో ట్యాక్సీని ఆపాను. వాడితో, బాబు నేను ఇలా పలానా డిప్యూటీ కలెక్టర్ని, నీకు వెళ్ళినండి పేమెంట్ ఇచ్చేస్తాను, కలెక్టర్ ఆఫీస్కి పదా.
వెళ్ళేటప్పటికి 11:30 అయింది. నిర్మానుష్యంగా ఉంది. గబగబా మేడం ఎట్లెక్కి కలెక్టర్ గారి రూమ్లోకి వెళ్ళి కలెక్టర్ గారు అక్కడ కూర్చున్నారు, జాయింట్ కలెక్టర్ గారు పక్కన కూర్చున్నారు. వాళ్ళు నన్ను చూడగానే వాట్ మిస్టర్ బోస్ ఎక్కడున్నావు, ఏమైపోయావు, ఓ ప్రశ్నలు వేస్తున్నారు. ఇంకా నేనేదో చెప్పబోయే లోపల సరే అవన్నీ తర్వాత చూద్దాం, నువ్వు అర్జెంటుగా కేజీహెచ్కి వెళ్ళు, కింగ్ జార్జ్ హాస్పిటల్కి వెళ్ళి అర్జెంట్కి వెళ్ళి రిపోర్ట్ పట్టరా. ఏం రిపోర్ట్ పట్టరావాలి, హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాలి, ఇవేమి వెళ్ళి జాయింట్ కలర్ గబగబా నన్ను భుజం మీద చేసుకుని వచ్చి కిందకి తీసుకెళ్ళి వెహికల్ ఏదైనా ఉందంటే నాకు ట్యాక్సీ ఉన్నదండి, ఓకే దాని మీద వెళ్ళిపోయినా. ఎందుకు వెళ్ళమంటున్నారు, ఏం వెళ్ళమంటున్నారు చెప్పే అవకాశం లేదు. నేను 12:30 అయింది వెళ్ళేటప్పుడు, కేజీహెచ్కి వెళ్ళేటప్పటికి. కేజీహెచ్ దిగాను, చాలా పెద్దది, ప్రహరీ వాళ్ళు చాలా పెద్దది ఉంటుంది. దిగినేటప్పటికి అక్కడ చాలా వెహికల్స్ కనబడుతున్నాయి. టీవీ వాళ్ళు, ఈటీవీ, మా టీవీ, జెమినీ టీవీ ఇలాంటి వెహికల్స్ అన్నీ 7-8 కనబడుతున్నాయి. ఇవేంటి ఇక్కడ ఉన్నాయేంటివి? నేను ఎప్పుడైతే కారు దిగి గేట్ వైపు నడుస్తున్నానో ఒక్క రోడ్డు మైక్ పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నాను నా దగ్గరికి. రే సుభాష్ చంద్రబోస్ గారు ఎక్కడే ఉన్నారు రండి అన్నాడు. ఓకే. ఇంకో కుర్రోడు అన్నాడు, రే స్పెషల్ ఆఫీసర్ గారు బతికే ఉన్నారు రండి అన్నాడు. స్పెషల్ ఆఫీసర్ గారు బతికి ఉండడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఈ లోపల విలేకరులు అందరూ గబగబా ఫోన్లు పట్టుకుని దగ్గరికి వచ్చేసారు. వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు, నాకేమో అర్థం కావట్లేదు. ఒక ఆయన అన్నాడు, ఇక్కడ అవ్వదు కానీ మా వ్యాన్లోకి వెళ్ళిపోదాం రండి. వ్యాన్లోకి వెళ్ళిపోయాడు, కూర్చోబెట్టారు. అడుగుతున్నారు, ఏం బాబు మీరు ఏంటి అడుగుతున్నారు, నాకేమీ అర్థం కావట్లేదు అనేటప్పటికి టీవీ నడుస్తుంది ఆ వ్యాన్లో. 12:30 1 గంట అయింది. అసెంబ్లీ నడుస్తుంది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు స్పీకర్ గారిని అడుగుతున్నాడు, విశాఖపట్నంలో గంగవరం పోర్టులో 4 బెస్తవారు చనిపోవడానికి కారణం ఏంటి, 2 పోలీసులు చనిపోవడానికి కారణం ఏంటి, ఒక స్పెషల్ ఆఫీసర్ మోహన్ రెడ్డి, ఒక అడిషనల్ ఎస్పీ, 2కి తలకు దెబ్బలు తగిలి కోమాలోకి వెళ్ళిపోవడం ఏంటి, ఎంతమందికి దెబ్బలు తగిలాయో, కేజీహెచ్లో ఎంతమంది ఏడుస్తున్నారో, దీనికి అంతటికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ఈ మాటలు నేను ఏదైనా అబద్ధం చెప్పాను అనుకోండి, ఎమ్మెల్సీ గారు పట్టుకుంటారు నన్ను. బహుశా మరి ఆయన అప్పటికి అసెంబ్లీలో ఉన్నారో లేదో నాకు తెలీదు. ఇంకా ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు స్పెషల్ ఆఫీసర్ కనబట్టలేదు. అతనేమయ్యాడో తెలిసినా, బ్రతుకున్నాడో చచ్చిపోయినాడో తెలిసినా, దీనికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? వెంటనే కార్నర్లో నా ఫోటో వేశారు. స్పెషల్ ఆఫీసర్ ఆచూకీ కనిపించట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలు రాన్న, బాబు ఇది ఏంటి బాబు? అదేంటి సార్ మీరు మమ్మల్ని అడుగుతారు, మీరు చెప్పాలి అని అడుగుతారు. నేనేం చెప్తాను? నేను చెప్పే మాటలు వాళ్ళు ఏమీ వినటం లేదు. ఈ లోపల హాస్పిటల్ సూపరింటెండెంట్ వచ్చేసాడు నా దగ్గరికి. నన్ను తీసుకుని వెళ్ళాడు. వార్డులోనే చాలా వార్డులు, రాజేంద్ర ప్రసాద్ వార్డు, సర్వేపల్లి, రాధాకృష్ణ, అక్కడ ఈ కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళు ఫ్యామిలీస్ పెద్దగా గోళ్ళు కనబడుతున్నాయి. అయ్యే కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఇదిగోండి ఎవరెవరు గాయాలు తగిలినాయో, ఎవరెవరు చనిపోయారో పోస్ట్ మార్టం జరుగుతుంది, అవన్నీ కూడా రిపోర్ట్లు రాశాను. ఇంతకీ మా స్పెషల్ ఆఫీసర్ ఎడిషనల్ ఎస్పీ ఎక్కడ ఉన్నారంటే కేర్ హాస్పిటల్ పంపించామండి, వాళ్ళు కోమాలో ఉన్నారు. వెంటనే ఆ రిపోర్ట్ పట్టుకుని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి కలెక్టర్ గారి చేతులు పెట్టేశాను. ఇంకేదో చెప్పబోతున్నాను, అప్పటికే 2 అయిపోయింది. ఓకే రేపు మాట్లాడదాం, నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఒక్క నిమిషం, ఉదయం నుంచి మీ ఆవిడ ఫోన్ చేస్తుంది మా కలెక్టర్ ఆఫీస్కి, మా ఆయన ఆచూకీ కనిపించట్లేదు అంటున్నారు టీవీలో, ఏమైంది ఏంటి? అమ్మాయి ఎక్కడ దిక్కున క్షేమకరంగా ఉంటాడులే, మీరేం భయపడొద్దు అని చెప్తున్నా. నువ్వు అర్జెంటుగా మీ ఆవిడ ఫోన్ సార్ నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, ల్యాండ్లైన్ ఇచ్చేయి. ల్యాండ్లైన్లో ఇచ్చేసాను. ఫోన్ చేస్తే ఎవరు అన్నది, అమ్మనే ఏడుస్తుంది. ఏమైంది? ఏమీ కాలేదు, చాలా క్షేమంగా ఉన్నాను, వచ్చేస్తాను, ఒక అరగంటలో వచ్చేస్తాను. అమ్మయ్యా, దేవుడు చాలా కాపాడాడు. ఒక మాట చెప్తున్నా, ఒక 20 సార్లు ఏమో మన ఇంటి దగ్గరలో ఉన్నారు కదా ఒక పాస్టర్ గారు,
మీరు ఏదో చర్చ్ కట్టించారు, ఆయన వస్తున్నాడు, వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, అమ్మ అయ్యగారు ఆచూకేమో తెలిసిందా అని అడుగుతున్నాడు. ఓ ప్రార్థన చేసి వెళ్తున్నాడు. మన ఇంటి ముందే కదా, ఒక్కసారి ఇళ్ళు ఆయన పలకరించి వచ్చేయండి. అమ్మ ఈ రాత్రి 2 గంటలకే లేదు ఆయన చాలా ఇంకా ఒక అరగంట క్రితం కూడా మాకు ఫోన్ చేశారు. వెంటనే ఆ వెహికల్లోనే వచ్చేస్తూ ఆ ఇంటి ముందు ఆపి తలుపు కొట్టాను. ఆయన తలుపు తీసాడు. నన్ను పైనుంచి కింద చూసి, బా దేవుడు భలే కాపాడాడండి, రండి కూర్చోండి అన్నాడు. మంచినీళ్ళు ఇచ్చాడు. మంచినీళ్ళు ఇచ్చి కళ్ళు మూసుకుని ఒక మాట చెప్తున్నాడు, అయ్యా ఎంత అద్భుతంగా దేవుడు మిమ్మల్ని కాపాడాడో తెలుసునా? అవునండి. మీ గురించి బైబిల్లో రాయబడి ఉన్నది తెలుసా? నా గురించి బైబిల్లో రాసి ఉందా? అమ్మ నా గురించి బైబిల్ ఉంటుందా? నా గురించి బైబిల్లో రాసి ఉంటుందా? అవును, మీ గురించే, నీ గురించే రాశాడు దేవుడు. ఒకసారి చూడండి 91వ కీర్తన 7వ వచనం ఒకసారి చూడండి. 91. ఎవరైనా కొంచెం గట్టిగా చదవాలి, త్వరగా. మన మధ్య పెద్దలు ఉన్నారు, మనం త్వరగా కంప్లీట్ చేయాలి. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయం నీ యొద్దకు రాదు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా పక్కన స్పెషల్ ఆఫీసర్ తలబద్దలైపోయింది, కోమాలోకి వెళ్ళిపోయాడు. ఎడిషనల్ ఎస్పీ కోమాలోకి వెళ్ళిపోయాడు. 6 చనిపోయారు. అనేక మంది దెబ్బలు తిన్నారు. ప్రక్కన 1000 మంది పడినారు, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ యొద్దకు రాదు. 11వ వచనం చదవండి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఆపదొస్తే, మన మార్గాలన్నింటిలో ఆపదొస్తే ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట. వారు కాలికి చిన్న రాయి కూడా తగలకుండా మనల్ని ఎత్తి పట్టుకుంటారట. ఈ మాటలు విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. అక్కడ ఏమన్నది? ఓ దావీదు గురించాను, అబ్రహాం గురించాను కాదు. ఏమని రాస్తున్నాడు? నీ ప్రక్కనో, నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు, నిన్ను 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 14వ వచనం చదవండి. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును. అమ్మ నేను ప్రేమించానా? దేవుని ప్రేమించానా? యేసుప్రభు ఎవరో నాకు తెలుసా? చెప్పాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, నేను ప్రేమించానా లేదా? లేదు. ప్రేమించలేదా? అమ్మ 400 గజాలు ఇచ్చి మందిని కట్టించలేదమ్మా నేను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుకి ఎప్పుడైతే గొప్ప కార్యం చేశామో ఆయన నన్ను తప్పించాడు. తర్వాత చదువమ్మా. అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతను ఘనపరిచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడైందును. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత తృప్తిపరచదను. దేవునికి స్తోత్రం. దీర్ఘాయువు ఆయన ఇస్తే ఈ గుళ్ళు ఏం చేస్తాయి, ఇవేం చేస్తాయి, ఈ గొడవలు ఏం చేస్తాయి? దేవునికి స్తోత్రం. ఇంకో మాట చదవండి. నా రక్షణ అతనికి చూపించదను. ఈ మాటలు వినినప్పుడు నా ఒళ్ళంతా ఇప్పటికే అలాగే ఉంటుంది. ఎప్పుడు ఆ మాటలు విన్నా వెంట్రుకలన్నీ నెక్కబడుచుకుంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థన చేశారు. ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయి నా భార్య అంత ఒళ్ళంతా తడుముతుంది. ఏం దెబ్బలు తగిలి? అమ్మ ఏ దెబ్బలు తగలలేదు. కానీ ఒక అద్భుతం పాస్టర్ గారు చెప్పారు. ఈ మాటలో చెప్పారు, ఇది మన గురించేనా? ఆవిడంటది, ఖచ్చితంగా నీ గురించే. ఇప్పుడు గుర్తొస్తుంది నాకు. అప్పుడు ప్రమోషన్కి తప్పిపోయినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యం గుర్తొస్తుంది. అంతకంటే ముందు గుర్తొస్తుంది, ఇంకోటి గుర్తొస్తుంది, ఇప్పుడు గుర్తొస్తుంది నాకు. ఆయన ఇంట్లోకి ఇలాగ వెళ్ళామో లేదో, అక్కడ గెస్ట్ హౌస్ని పేల్చేశారు. అక్కడే మొదటగా మనల్ని కాపాడాడు. ఎప్పుడైతే సిలువన్న ఇంట్లోకి వెళ్ళామో మనం ఒకటే అనుకున్నాం, గుర్తుందా?
ఈ సిలువ మనల్ని ఏం చేస్తుంది? ఆ సిలువ చాటున ఆ రక్తపు మరకల్లో మనల్ని దాచినటువంటి దేవుడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఆవిడ అన్నది నిశ్చయంగా ఈ రోజు నుంచి యేసు ప్రభువే మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ రోజు రాత్రి తీర్మానం చేసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాత్రి పడుకున్నాం. కాస్త అలసటగా ఉందేమో, కొంచెం లేట్గా లేచాను. లేట్గా లేచి బ్రష్ పట్టుకుని ఇంట్లోంచి బయటకు వచ్చాను. ఆర్డీఓ కదా, చిన్న బంగ్లా లాంటిది ఉండేది. బ్రష్ చేసుకుంటున్నాను. 3 బంట్రోతులు ఉన్నారు, మా 3 బంట్రోతులు. ఎరా ఎంత ఉదయాన్నే వచ్చారు? ఎందుకంటే అమ్మగారు ఏదో పని చెప్పారండి, వచ్చామండి. ఓహో, పని చెప్పారు, సరే. బ్రష్ కడుక్కుని లోపలికి వెళ్తుంటే ఎందుకో లోపల ఏదో చాలా తేడాగా ఉంది. ఎందుకో చూస్తే ఈ పటాలు ఏవి లేవు. ఏమైపోయినాయి? ఓహో, బంట్రోతులు పిలిచింది, అవన్నీ తీయించి తుడిపిస్తున్నట్టుందిలే. మెల్లిగా అలా వంటగది పక్కన ఉన్న దేవుడి గదిలోకి వెళ్ళా. రక్తచందనం కర్రతోటి ఒక గోపురం కట్టించాను. 2 వెండి కుందులు, వెండి పట్టాలు ఉండే, అవి కూడా లేవు. వామ్మో, ఏమైనా గబగబగ బయటకు వచ్చాను. ఊరే, ఏం పని చేయడానికి వచ్చారా మీరు అని అడిగాను. అమ్మగారు ఏవో 3-4 మూటలు ఇచ్చారండి, సముద్రంలో పడేయమన్నారండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ మూటలు అంటే ఏమో తెలియదండి. ఏవో ఫ్రేములు గీములు లాగా ఉన్నాయండి, ఏమున్నాయి మాకు తెలియదండి. అది ఏదో పెద్దగా ఏదో దేవుని మండపం లాగా ఉందండి, అది గుడ్డ కట్టించారండి, అది కూడా పడేయమన్నారు. నేను లోపలికి వెళ్ళాను. అమ్మ, ఏం చేశావు నువ్వు? ముందు కాఫీ తాగడానికి కూర్చుని అన్నది. కాఫీ కూర్చుని, నిన్న దేవుడు కనుక ఈ గొప్ప కార్యం చేసి మిమ్మల్ని రక్షించకపోతే మేము ఇప్పటికీ అనాథలమైపోయి ఉండేవాళ్ళము. దేవునికి స్తోత్రం. నేటి నుంచి మనకు ప్రభువే దేవుడు తీర్మానం చేసుకుని. అప్పటి వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కలెక్టర్లు ఉంటారమ్మా. సినిమాలు, షికార్. ఆర్డీఓ గారు వస్తానంటే సినిమాలు ఆఫ్ చేయవలసిందే. సినిమాలు, షికార్లు, బీచ్లు, ఇంకా నాన్న చెదారం ఉండేది. ఎప్పుడైతే ప్రభుని తెలుసుకున్నామో మా జీవితము మారిపోయింది. మరుసటి ఆదివారం మందిరికి వెళ్ళాము. ఈవిడ సింగర్ కదా, సంగీతం నేర్చుకుంది. నెల్లాళ్ళలోనే బ్రహ్మాండమైనటువంటి కోయర్ లీడర్ అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మందిరానికి వెళ్ళామో ఆర్డీఓ గారు వస్తున్నారట మందిరానికి, డిప్యూటీ కలెక్టర్ గారు అని చాలామంది రావడం మొదలుపెట్టారు. గృహకూడికలు, అది ప్రతిరోజు గృహకూడికలు. అతి త్వరలోనే రక్షణ పొందేశాం. ప్రియమైన దేవుని బిడ్డలా, 1 సంవత్సరం గడిచింది. ప్రతిరోజు సంతోషం. ఆదివారమే కాదు, ప్రతిరోజు సంతోషం. 1 సంవత్సరం గడిచింది. నాకు ఖమ్మం జాయింట్ కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డారు, అప్పుడే ఓ లోన్ తీసుకుని ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాం విశాఖపట్నంలో. నా భార్యని పిల్లల్ని వదిలేసేసి ఖమ్మం వచ్చింది. మర్చిపోయాను మీకు ఈ మాట. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఎప్పుడైతే తెల్లవారుజామున మా భార్య అవన్నీ అందులో పడేసిందో, తర్వాత మరలా ఇంకా పని అయిపోలేదు కదా, ల్యాండ్ అప్పగించాలి కదా. ల్యాండ్ అప్పగించడానికి 1-2 రోజుల తర్వాత ఊరిళ్ళ మరలా నాతో పాటు వీళ్ళు పరామర్శించి వచ్చాను. మోహన్ రెడ్డి 4 సంవత్సరాల క్రితం వరకు తిరుపతి మున్సిపల్ కమిషనర్గా పనిచేశాడు. మోహన్ రెడ్డి అడిషనల్ ఎస్పీ గారు రిటైర్ అయిపోయారు. ఈయన కూడా, మోహన్ రెడ్డి గారు కూడా రిటైర్ అయిపోయారు. నా మీద 7 ఏళ్ళు పెద్దోడు ఆయన. వాళ్ళందరినీ తీసుకుని, మిగతా వాళ్ళు డిప్యూటీ కలెక్టర్ని, ఈ స్టాఫ్ని తీసుకుని ఆ ఊరు వెళ్ళాను. ఆ ఊరు వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ టేబుల్ వేశారు. మాట్లాడుతూ ముందుగా మీరందరూ నన్ను క్షమించాలి. ఊళ్ళో ఒక సంఘటన జరిగింది, దాన్ని బట్టి నన్ను క్షమించాలి. రెండవదిగా మీ ఊరు వారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకయ్యా థ్యాంక్స్? మీరు 3 వచ్చి ఆ రోజున పడవ తీయకపోతే, నేను యారాడ వెళ్ళకపోతే, ఏమో నా తలబద్దలోనో లేకపోతే నేనే స్పెషల్ ఆఫీసర్ కాబట్టి నన్ను చంపేద్దరేమో. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు,
పడవ ఏంటి సార్? అదే బాబు, ముగ్గురు వచ్చారు కదా, మీ ముగ్గురు పడవ తీశారు కదా. ముగ్గురు రావడం ఏంటి, పడవ రావడం ఏంటండి? ఈ గొడవ జరిగేటప్పుడు మీరే కదా గాల్లో కాల్పుకలు కాల్చమని ఆర్డర్ ఇచ్చారు. కాదు బాబు, నేను ముందు వెళ్ళిపోయాను కదా, ఇదిగో ఎరా నా బంట్రోదు బిళ్ళ బంట్రోతో చెప్తున్నాను. అప్పుడు ఇక్కడ లేదు అయ్యగారు, 9 గంటల దాకా మీరు ఇక్కడే ఉన్నారు కదా. నేను పడవ మీద వెళ్ళాను కదా, ముగ్గురు పడవ తీశారు. ఏ పడవ వచ్చింది సార్? ఇదిగో పడవలన్నీ ఇక్కడే ఉన్నాయి. మా పల్లెళ్ళందరికీ ఒక కట్టు ఉంటుంది, ఒక్కరు తప్పితే వాళ్ళని కుల బహిష్కరణ చేస్తాము. ఇక్కడ అన్ని పడవలు అక్కడే ఉన్నాయి, నెంబర్లు ఇక్కడే ఉన్నాయి. మీరేదో పడవలు వెళ్ళామని చెప్తున్నారు. లేదు బాబు, పడవలు వెళ్ళాను కదా. ఎరా స్టాఫ్ డిప్యూటీ కలెక్టర్ అడిగాను, మీతో చెప్పి వెళ్ళాను. మాతో ఏం చెప్పావు? నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, మీరే కదా స్పెషల్ ఆఫీసర్. మరెవరు వెళ్ళారు? ఏ పడవ వచ్చింది? ఏ పడవలు వెళ్ళాం? నేను వెళ్ళింది కరెక్టు, అక్కడ భోజనం చేసింది కరెక్టు, ఓ ట్యాక్సీ తీసుకుంది కరెక్టు, గవర్నమెంట్ బిల్లు ట్యాక్సీ బిల్లు ఆ ట్యాక్సీ వాడికి ఇచ్చింది కరెక్టు. వీళ్ళు ఎంత చెప్పినా నమ్మట్లేదు. మీరు ఇక్కడే ఉన్నారు. ఎందుకు ఇలా జరిగింది? ఏమైంది? నేనేమైనా భ్రమపడ్డానా, లేకపోతే వీళ్ళంతా భ్రమపడ్డారా? వెంటనే కోమాల నుంచి బయటకు వచ్చిన మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళా. ఏమయ్యా, నువ్వే కదా నా తర్వాత సీనియర్ ఆఫీసర్, నీతోటి కదా చెప్పు. ఎక్కడ చెప్పావయ్యా బాబు, నువ్వు నాతోటే ఉన్నావు కదా. గాల్లో కాల్పులు కాదు, నువ్వు అటు పరిగెత్తావు, నేను ఇటు పరిగెత్తాను. అంటే నేను పడవలో వెళ్ళలేదా? అంటే నేనేమన్నా భ్రమలో ఉన్నానా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. అయ్యా ఇలా చెప్తున్నారు, ఇదేమిటంటేని అవన్నీ కూడా వాళ్ళకి మరుగుపరిచాడు. మీకొక్కరికి మాత్రమే తెలిసిదంతా కూడా. ఆ మాటలు చెప్పినప్పుడు చాలా భయపడ్డాను. దేవదూతలు మనుషులకి పరిచర్య చేస్తారా? దేవదూతలు నాతో వచ్చారా? వాళ్ళు ఊరోళ్ళు అడుగుతున్నారు, ఏ ముగ్గురు చూపెట్టండి, ప్రతి ఓళ్ళ పేర్లు మీకు తెలుసు కదా అని అడుగుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ దినమే నేను ఒక నిర్ణయం తీసుకున్నా. దేవుడు మా పట్ల ఒక ప్రణాళిక ఉన్నది. ఆ రోజున గెస్ట్ హౌస్ పేల్చినప్పుడు కూడా దేవుడు తప్పించాడు. ప్రమోషన్ వచ్చే విషయంలో కూడా దేవుడు కాపాడాడు. ఇక్కడ 100 మంది చనిపోయినా, దెబ్బలు తగిలినా మాకు ఏ అపాయం లేకుండా చూశాడు. 1 సంవత్సరం కాలం తర్వాత ఖమ్మం వచ్చేసాం. ఖమ్మంలో జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్నాను. ఉషారాణి మేడం గారు కలెక్టర్ అప్పుడు పనిచేస్తున్నాం. ఒక్కరోజు కూడా తీరుబాటు ఉండలేదు. ఒకసారి మందిరంకి వెళితే కలెక్టర్ గారు ఫోన్ చేసేవారు, మీరు అర్జెంటుగా రండి. ఏ పని అవట్లా. ఆదివారం చర్చికి వెళ్ళటం లేదు, సువార్తకు వెళ్ళడం లేదు, ఏమీ లేదు. చాలా నిరాశ వచ్చేసింది. అమ్మగారికి ఫోన్ చేశాను, అమ్మ నేను చర్చికి వెళ్ళడం అవట్లేదు, నేను కలెక్టర్ ఉద్యోగం మానేస్తాను, జాయింట్ కలెక్టర్ ఉద్యోగం మానేస్తాను. వాము, జాయింట్ కలెక్టర్ ఉద్యోగం మానేయడం ఏంటి? వాము, పిల్లల్ని ఇక్కడ పెట్టేసి వస్తున్నాను. పిల్లల్ని అక్కడ పెట్టేసి నా దగ్గరికి వచ్చేసింది. ఆదివారం వెళ్ళకపోతే ఏమైంది? అక్కడ పాస్టర్ని పరిచయం చేసుకుని మా దగ్గర 3 కార్లు ఉండి, ఆ 3 కార్లు పట్టుకుని ఏదో ఒక విలేజ్ రాత్రిపాళెం వెళ్ళి సువార్త చెప్పి వచ్చేస్తుండేవాళ్ళు. ఇలాగ ఒక 6 నెలలు గడిచింది. 6 నెలల తర్వాత ప్రార్థన చేస్తుండగా దేవుని స్వరం వినబడుతుంది, నీవు దేవుని సేవను చెయ్యాలి, సువార్తను ప్రకటించాలి. నా భార్యతో చెప్పాను, అమ్మా దేవుడు సేవ చేయాలంటున్నాడు, సువార్తను ప్రకటించాలంటున్నాడు, ఏం చేయాలి? పాము సువార్త ఇంకా నీకు 10-11 ఏళ్ళు సర్వీస్ ఉన్నది. ఇప్పుడు జాయింట్ కలెక్టర్, రేపు మాపో కలెక్టర్ అవుతావు, ఇంకా పెద్ద పోస్ట్కి వెళ్ళిపోతావు, సెక్రటరీ కాడకి వెళ్ళిపోతావు. పిల్లలు ఇంకా చదువుతున్నారు, ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఎలాగా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనైతే గట్టిగా చెప్తే ఆవిడ నాతో మాట్లాడడం, నెల దినాలు మాట్లాడడం మానేసింది. నాకు భోజనం పడడం మానేసింది. మా బంట్రోతులు తీసుకొస్తున్నారు. నెలల తర్వాత నేనే గట్టిగా అడిగాను, అమ్మా ఈ పరిస్థితి ఏం బాగాలేదు, మన ఇద్దరు మాట్లాడుకోవడం, నువ్వో బెడ్రూమ్లో పడుకోవడం, నేనో బెడ్రూమ్లో పడుకోవడం, చూసిన వాళ్ళు కూడా బాగోదు కదా. ఇవన్నీ ఈ కేడర్లో ఉన్న బంట్రోతులకు అందరికీ, ఊరందరికీ ఊతుంటారు కదా. నువ్వు నాకు మాట ఇయ్యి, ఉద్యోగం మానేస్తాన్న మాట నాతో చెప్పుకో. అమ్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు,
నీతోటి మాట్లాడతాడా, నాతో మాట్లాడ్డా? ఇదిగో ఇంట్లో ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు చూస్తున్నావా? 12 మంది, 2 కార్లు, జాయింట్ కలెక్టర్తో పాటు CEO జిల్లా పరిషత్ నువ్వే చేస్తున్నావు, CEO సెట్కామ్ నువ్వే చేస్తున్నావు, మున్సిపల్ కమిషనర్ సెలవు పెడితే అది కూడా నువ్వే చేస్తున్నావు. ఎన్ని కార్లు ఉన్నా మన ఇంట్లో? రేపు నుంచి ఏమొస్తుంది? నీతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడాలి. మాట్లాడితే అప్పుడు వింటాను. వెళ్ళిపోయింది. వారం రోజుల తర్వాత వచ్చింది. అయ్యా దేవుడు నాతో ఏడ్చుకుంటూ వచ్చింది. ముఖం ఎంతలా వాచిపోయింది. మాట్లాడా? నీ బైబిల్ చదవడమే రాదు కదా సరిగ్గా. నేను ఒకటే అనుకున్నాను, ప్రభు ఇలా బైబిల్ తీస్తాను, వేలు పెడతాను, అక్కడ ఏమున్నదో దాంతో నువ్వు నాతో మాట్లాడినట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఏం మాట్లాడాడమ్మా? ఒకసారి చూడండి ఏం మాట్లాడాడు అమ్మగారితో. లూకాసు వార్త 12వ అధ్యాయం 29వ వచనం నుంచి 3 వచనాలు చూడండి. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారించకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు, ఇవి మీకు కావలసినవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహించబడును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవిడిదే అంటుంది. రేపు నుంచి ఏం తింటాం, ఏం తాగుతాం, పెన్షన్ కూడా వస్తుందో రాదో నాకు తెలీదు, ఎలా బ్రతుకుతాం? ఇప్పుడైతే ₹1,00,000 జీతం వస్తుంది. పెద్ద ఆయన ముందు మాట్లాడకూడదు, కానీ RDO గారికి, జాయింట్ కలెక్టర్ గారికి ఎంత డబ్బులు వస్తాయ్యా కళ్ళు మూసుకుంటే? లక్షలు కళ్ళు మూసుకుంటే లక్షలు వస్తాయి. ఎందుకంటే ఆయనతో అంతగా సహోదరులుగా బ్రదరు అని పిలుస్తారు. అందుకు ఇంత చక్కగా ఆయన సమక్షంలో చెప్పగలుగుతున్నా. ఆవిడ అన్నది, దేవుడు నాతో మాట్లాడాడు, ఆయన రాజ్యాన్ని వెతకనట్లయితే మనకేం కావాలో అవి దయచేస్తాడట. మీరేం చేసినా నేను సిద్ధమే. అమ్మా, మనము సమాధానం చెప్పాల్సినటువంటి 2 గ్రూపులు ఉన్నాయి. ఏంటంటే, మొదటి గ్రూప్ ఏంటట, మా తల్లిదండ్రులు. రెండవది నా పిల్లలు. విశాఖపట్నం వెళ్ళి అయ్యా బాబు, మేము ఇదిగో నేను ఉద్యోగాన్ని రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నా, మీరేమంటారు అంటే, డాడీ మీరు ఏం చేస్తే దానికి మేము సిద్ధము. ఓకే, సంతోషం. తల్లిదండ్రుల దగ్గర వెళ్ళాం. అక్కడే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాం. మా తమ్ముడిని చెల్లిని కోరుకుంటాం. తమ్ముడు స్టీల్ ప్లాంట్లో డిప్యూటీ జనరల్ మేనేజరు, చెల్లెలు KGHలో సీనియర్ సివిల్ సర్జన్. అమ్మా, ఇలాగ నేను ఉద్యోగాన్ని వదిలిపెట్టేద్దాం అనుకుంటున్నాను. అసలు నువ్వు క్రిస్టియన్ అవుతున్నప్పుడే అడ్డుపెట్టుంటే బాగుండేదిరా. ఇంతకాలం నిన్ను పోషించినటువంటి దేవుడు, నీకు ఉద్యోగం ఇచ్చిన దేవుడు, ఇవన్నీ వదిలిపెట్టేసి ఇప్పుడు ఎవరో ఆ ఇంగ్లీష్ వాళ్ళ దేవుడిని పట్టుకుంటావా నువ్వు? నా క్యాడర్ ఏంటో తెలిసే. ఇక్కడ ఎవరికైనా అడ్రస్ కావాలంటే ఏం చెప్తారో తెలిసినా, అలాగెళితే కలెక్టర్ గారి ఇల్లు వస్తుంది. ఆ ఇంటికాడ నుంచి 3వ లైన్కి వెళ్ళండి. కలెక్టర్ గారి ఇంటి ముందు 3 లైన్లోకి వెళితే ఇల్లు వస్తుంది. అది అడ్రస్ ఇక్కడ. మరి ఇప్పుడు రేపు నుంచి ఏం చెప్పుకోవాలి? నాకెంత అవమానం. నా కలెక్టర్ కొడుకు కావాలి, కానీ పాస్టర్ కొడుకు నాకు అక్కర్లా. మా చెల్లి అన్నది, అన్నయ్య రేపు హాస్పిటల్కి వెళదామా అన్నది. ఎందుకు? అన్నయ్యకి ఏదైనా మెంటల్ ఇష్యూ అని వచ్చిందేమో. అమ్మా, నేను చాలా శుభ్రంగా ఉన్నాను, అలాంటిది ఏం లేదు.
మా నాన్నగారు ఒకటే మాట అన్న మా నాన్నగారు అన్నారు, రిటైర్ అయిపోయారు ఆయన, అబ్బాయి మీ పిల్లలు చదువుతున్నారు, వాళ్ళ చదువులు పూర్తవ్వాలి, ఉద్యోగాలు రావాలి, అది వచ్చిన తర్వాత నువ్వే గంగలో దూకినా నాకు పర్వాలేదు, ఇంకా వాళ్ళతోటి వాదించి అనవసరం అని వచ్చేసాను. ఖమ్మం వచ్చేసి రిపోర్ట్ పెట్టేశాను. కలెక్టర్ గారు వారం రోజుల నుంచి చాలాసార్లు మాట్లాడారు. తర్వాత చీఫ్ సెక్రటరీ గారి దగ్గర చీఫ్ సెక్రటరీ గారు కూడా నన్ను పిలిపించి ఒకసారి మాట్లాడారు. అయ్యా లేదు, నేను వెళ్ళిపోవాలి, ఇంకా 10 ఏళ్ళు సర్వీస్ ఉంది, రేపు మాపు కలెక్టర్ అయిపోతావు, సెక్రటరీ గవర్నమెంట్ క్యాడర్కి వెళ్ళిపోతావు. నాతో ఉన్నవాళ్ళు ఏపీ గవర్నమెంట్లో ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా టి వీరబ్రహ్మయ్య, ఇంకొక ఆయన మార్కండేయులు, ఆయన సోషల్ వెల్ఫేర్కి సెక్రటరీ గవర్నమెంట్ చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళింది, అప్రూవల్ వచ్చేసింది, ఇక రేపో మాపో రిలీవ్ అయిపోతా. ఆ రోజున పిల్లల దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, డాడీ కంగ్రాచులేషన్స్ డాడీ. ఏంటైనా ఏమైంది? క్యాంపస్ సెలక్షన్లు అయ్యి మాకిద్దరికీ ఉద్యోగాలు వచ్చేసాయి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఎంత మాత్రమో వదిలిపెట్టే దేవుడు కాదు. నేను అన్నాను, రేపు వెళ్ళి మీ తాతయ్యతో చెప్పండి రా. వెళ్ళి చెప్తే, ఓ అమ్మో మీ నాన్నకే గాబరా, మీ దేవుడికి ఇంకా ఎక్కువ గాబరా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను నమ్మినటువంటి వారు ఎన్నడూ సిగ్గుపడరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు రిలీవ్ అయిపోయాం. రిలీవ్ అయిపోయిన రోజున జంగారెడ్డిగూడెంలో శిఖామణి గారు అని ఉంటారు దైవజనులు. ఆ ఖమ్మంలో ఉన్న పాస్టర్లందరినీ పోగు చేసి నా భార్యకి నాకు అక్కడ ఒక పెద్ద కళ్యాణ మండపం ఉంది, మమ్మల్ని ఇద్దరిని అభిషేకించారు. విశాఖపట్నం వచ్చేసాం. దేవునికి స్తోత్రం. వైజాగ్ వచ్చేసాం, కానీ ఏం చేయాలో తెలీదు, సేవ ఎలా చేయాలో తెలీదు. 6 నెలలు గడిచిపోయింది. చర్చికి వెళ్తున్నాము వస్తున్నాం. ఒకరోజు రాత్రి ప్రభువుని అడిగాను, ప్రభువా నన్ను ఎందుకు పిలుచుకున్నావు? నేనేం చేయాలి? ఈరోజు నాకు నీ దగ్గర నుంచి ఉత్తరం వస్తేనే కానీ నేను ప్రార్థన మోకాళ్ళ నుంచి నేను బయటికి రాను. కూర్చున్నా, 9 గంటలకు కూర్చున్నా. 11:30కు ఒక ఫోన్ వచ్చింది. ఖమ్మం నుంచి ఒక ఆయన ఫోన్ చేస్తున్నారు, అయ్యా మీరు జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు అనేకమైన చర్చిలకు వెళ్ళారు, మరి మా చర్చికి చాలాసార్లు పిలిచాను కానీ మీరు రాలేదు, మీరు వచ్చి సాక్ష్యం చెప్తారు, ఎక్కడున్నారు అయ్య గారు? నేను విశాఖపట్నం వచ్చాను. వామ్మో విశాఖపట్నం వెళ్ళిపోయారా? మరి ఎలాగయ్యారు? మా చర్చిలో సాక్ష్యం చెప్పాలి, మీరు ఈ వారం పిలుస్తానని చెప్పేశాను. నేను కూడికి పెట్టుకున్నాం, ఉపాస కూడి పెట్టుకున్నాం. బాబు ఏమి లేదు, నేను వస్తా. అయ్యగారు నేను దారి ఖర్చులు అన్నీ పెట్టుకోలేను. బాబు నేనే పెట్టుకుని వస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెళ్ళాను, సాక్ష్యం చెప్పేసి వచ్చేసాను. 4 రోజులు పోయిన తర్వాత ఇంకొక ఆయన ఫోన్ చేశారు, సార్ మీరు అక్కడికి వచ్చారట, మరి మాకు తెలిసి ఉంటే మా చర్చిలో కూడా చెప్తాం కదా. బాబు ఎప్పుడు రావాలి చెప్పిన ఆయన? పలానా రోజున. ఇక 2 రోజులకి 3 రోజులకి 4 రోజులకి ఎవరో ఒకరి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఒకసారి అయితే వచ్చేసి 1 నెల దినాలు అక్కడ క్లబ్ ఉంది, జూబ్లీ ఆఫీసర్స్ క్లబ్లో ఒక రూమ్ తీసేసుకొని అక్కడే ఉండిపోయాను. ఇక కదలడం అవట్లేదు. ఖమ్మం చుట్టుపక్కల దూర ప్రాంతాల నుంచి వస్తున్నాయి. మా ఆవిడ అన్నది, ఓహో దేవుడు మళ్ళీ ఖమ్మమే మనల్ని స్థిరపరుస్తున్నాడు అని చెప్పేసి పిల్లల్ని అక్కడ వదిలేసి ఒక పని అమ్మాయికి అప్పు చెప్పేసి ఖమ్మం వచ్చేసింది. ఒక 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఒకటి తీసుకున్నాం. ఒక మెగాఫోన్ ఒకటి తీసుకుని ఎక్కడికి వెళుతూ ఉన్నాం. సాయంకాలం ఆ వీధుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాం. సాయంత్రం 6:30 అయింది. అలా కలెక్టర్ గారు కారు వస్తూ, ఓయ్ మన జేసీ గారులా లేరు ఆపన్నాడు. వెళ్ళి పలకరిస్తే, ఏమి నువ్వు అక్కడ కలెక్టరేట్లో కూర్చుని చేసుకోవచ్చు కదా, నువ్వు సాయంత్రం పూట వాళ్ళు. అయ్యా ఆదివారాలు ఎన్నిసార్లు అడిగాను మిమ్మల్ని, ఇలా రోడ్ల మీద చెప్పుకుంటా ఏంటండి? నేను నా దేవుణ్ణి నేను ప్రకటిస్తాను. దేవునికి స్తోత్రం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న వ్యాగనార్ ఉండేది. కొన్ని ఊళ్ళు వెళ్ళి వాళ్ళు, అక్కడి నుంచి బస్సులు వెళ్ళి వాళ్ళని, ట్రైన్లు వెళ్ళి వాళ్ళని ఇలాగ వెళ్ళిపోతూ ఉన్నాను. ఒక సంవత్సర కాలం గడిచిపోయింది. ఒక రోజున బాధపడుతున్నాను, అనారోగ్యం వస్తుంది, దూర ప్రాంతాలు తిరుగుతున్నాను. ఒక రోజున ఫోన్ వచ్చింది. అయ్యా, మీరు సుభాష్ చంద్రబోస్ గారేనా? అవునండి. ఎప్పుడు ఉదయం 9 గంటలు అయింది. అవునండి. మీరు జాయింట్ కలెక్టర్ చేశారా? మీరేనా? అవునండి. అయ్యా, మీ ఫోన్ నెంబర్ పట్టుకోవడానికి చాలా కష్టమైంది, నా భార్యకు బాగాలేదు, వచ్చి ప్రార్థన చేయండి. వస్తాను బాబు. ఎక్కడ? హైదరాబాద్. ఇప్పుడు ఎక్కడ వస్తానండి నేను? లేదు, మీరు అంటే ఇప్పుడే నేను వెహికల్ పెడతాను. వెహికల్ పెట్టాడు. వెళ్ళాము హైదరాబాద్. ఎక్కడో నాకు ఇప్పటికీ ఆయన ఎవరో తెలియదు, తర్వాత తెలుసుకున్నాను ఆయన ఎవరో తెలుసుకున్నాను. వెళ్ళాము, భోజనం పెట్టాడు. 3 అయిపోయింది, భోజనం చేసాము. భోజనం అయిన తర్వాత హాల్లో కూర్చోండి అన్నారు. హాల్లో కూర్చున్నాం. అమ్మగారు వచ్చింది, ఆవిడ, ఆయన భార్య వచ్చింది. ఓ ప్యాకెట్ ఏదో పట్టుకొచ్చింది. అమ్మ ప్రార్థన చేయండి అంటే ఏదో పట్టు చీర పట్టుకొచ్చింది. ఆవిడ వెళ్ళిపోయింది. ఆయన వచ్చాడు, ఓ బ్యాగ్ పట్టుకొచ్చాడు, ప్రార్థన చేయండి. ఏంటన్నాను. అయ్యా, మీరు జాయింట్ కలెక్టర్గా ఉండగా మంచి స్కార్పియోలు, తెల్లటి స్కార్పియోలు తిరిగివారట. మరి ఇప్పుడు మీకు లేదు, దేవుడు అది కొనిమ్మన్నాడు. వామ్మో, డబ్బులు నా చేతికి వద్దు, అయితే మీరు ఆగండి అని ఒక అరగంట లోపల తెల్లటి స్కార్పియో నా పేరుతో తీసుకొని వచ్చేసాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అంత గొప్ప కార్యాలు చేస్తాడా ఏమిటని ఒకసారి ఆలోచన చేస్తే, ఒకసారి నేను విశాఖపట్నంలో ఉండగా ఆ చర్చ్ నుంచి వేరే చర్చికి వెళ్ళాను. చర్చ్ కట్టిన చర్చ్ కాకుండా నేను ఊళ్ళోకి వచ్చాను, వేరే చోటుకు వచ్చి వేరే చర్చికి వెళ్ళడం మొదలుపెట్టా. ఒక రోజున పాస్టర్ గారు ఫోన్ చేశారు. అయ్యా, మధ్యాహ్నం 1 గంట భోజనం చేస్తూ ఉన్నాను. ఏమండి, నేను చేస్తున్న చర్చిలో 500 రూపాయలకి ఉద్యోగం చేస్తున్నాను, పాస్టర్గా ఉద్యోగం నుంచి తీసేశారు. ఏం చేయాలి నేను? సరే పాస్టర్ గారు, మీ దగ్గర వెహికల్ ఉంది కదా, 2 వీలర్ ఉంది కదా, వచ్చేయండి. వెహికల్ కూడా తీసేసుకున్నారు. సరే ఆటోలో వచ్చేయండి, జేబులో డబ్బులు లేవు. అయ్యా, మీరు రండి, నేను ఉంటాను, ఇంటి దగ్గర ఉంటాను, రండి. వచ్చేసారు. ఆయన తీసుకుని అపార్ట్మెంట్లోకి వెళ్ళాము, భోంచేసాము. భోంచేసిన తర్వాత సార్ మీరు బయలుదేరి ప్రార్థన చేయండి అన్న. ప్రార్థన చేస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ దైవజనుడిని ఎలా సంతోషపెట్టాలి ఆలోచిస్తున్నా. టేబుల్ మీద 2 వీలర్ తాళాలు కనిపించాయి. జేబులో చేపెట్టాను, 2,000 రూపాయలు కనిపించాయి. ఆయన ఆమెను అంటప్పుడు ఆయన చేతులు పెట్టాను. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు అన్నారు, అయ్యా, ఇది 3 రోజుల క్రితమే కదా మీరు ఇది కొన్నారు ఈ బండి? అవునండి, నాకైతే బోల్డెన్ వెహికల్స్ ఉన్నాయి, దైవజనుడిగా మీకు ఇవ్వాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు 45,000 రూపాయల మోటార్ బైక్ దైవజనుడికి ఇచ్చాను. నాకేమొచ్చిందండి? పెద్ద స్కార్పియో. ఇచ్చి చూడండి, దేవునికి ఇచ్చి చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వెహికల్ వేసుకుని అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించేశాను. తర్వాత దేవుడు మరలా దర్శనమిచ్చి అడిగినప్పుడు ఖమ్మంలో ఒక మంచి మందిరం కట్టాను. ఎలా కట్టావు ప్రభు? డబ్బులు లేవు ప్రభు అంటే అక్కడ అపార్ట్మెంట్ నుంచి పెట్టాడు దేవుడు. అపార్ట్మెంట్ నమ్మేశాను, మంచి మందిరం కట్టేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత మళ్ళీ ఆంధ్ర బోర్డర్లో ఇంకొక చర్చ్ కట్టాను, జాకేపేట దగ్గర. దేవుడు ఇంకొక అద్భుతం చేశాడు. ఏదో ఒక చిన్న ల్యాండ్ ఉండేది విశాఖపట్నంలో, 200 గజాలది. అది అమ్మేద్దామని చూస్తే కోర్టు గొడవల్లోకి వెళ్ళిపోయింది. తర్వాత కోర్టు గొడవలు తీరిపోయి కరెక్ట్గా అక్కడ చర్చ్ కట్టే సమయానికి మంచి రేటు వచ్చింది. ఆ డబ్బులు పట్టుకెళ్ళి మందిరం కట్టేశాను. 2 మందిరాలు కూడా దేవుని సేవ జరిగిస్తూ ఇక్కడ ఒక 70 మందిని, అక్కడ ఒక 70 మందిని అన్యుల్ని రక్షించి దేవుని సేవ చేస్తున్నాను. అనేక ప్రాంతాల్లో, ఓన్లీ ఆంధ్రాలోనే, ఆంధ్ర తెలంగాణలో అనేక ప్రాంతాల్లో దేవుని సువార్తను ప్రకటిస్తున్నా. 15 దినాలుగా ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర సువార్త ప్రకటిస్తూ ఈ దినమున దేవుని బిడ్డలైన మీ మధ్యలో నేను నిలబడ్డాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రకటించండి.
ఒక్క మాట, ఆఖరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్న సమయం కూడా అయిపోయింది కాబట్టి, మనం ఇంత చక్కగా దేవుని వాక్యం వింటున్నామంటే కారణం ఏంటట? నిన్న ఈ సమయానికి ఎలా ఉందో తెలిసినా కుండపోతా. మరి ఈ రోజున దేవుని కృప ఉంది. ఎక్కడో దూరం నుంచి మనకు మాట వినబడుతుంది అనుకుందాం, పెద్ద మంటలు వస్తున్నాయి, అమ్మో మైలు కాలిపోతుంది నన్ను కాపాడండి అంటే ఏం చేస్తాం? అమ్మో, జాయింట్ కలెక్టర్ చేసి 10 సంవత్సరాల ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి సేవ చేస్తా. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, మా మధ్యలో ఎమ్మెల్సీ గారు వచ్చారు, ఓ ఎవరైనా కాలిపోయి వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళు చూసుకుంటారులే అనుకుంటామా? ఏం చేస్తాం? గబగబ బైబిల్ని ఇక్కడ పడేసేసి పదండి మనం పట్టుకెళ్ళిన బిందులు నీళ్ళు ఆ నీళ్లు పోసి దాన్ని, ప్రియమైన దేవుని బిడ్డల, నువ్వు నేను పరలోకంలోకి వెళ్ళొచ్చు, కానీ రక్షింపబడిన నీ చెల్లో, నీ తమ్ముడో, నీ అక్కో, నీ స్నేహితులో, నీ బంధువులో ఎక్కడ పోతారట? అగ్నిలోనికి. మరి నీకు బాధ ఎట్లేదా? ఎవరు అనేకులు నీతి మార్గం వైపు నడిపించుదురో వారు ఆకాశం నక్షత్రముల వలె ఉంటారు. అగ్నిలోంచి లాగినట్లుగా కొందరిని రక్షించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కరిని తీసుకురండి, ఒక్కరిని, దేవుని ఎరగనటువంటి వారిని రక్షించండి. మొదట్లో ఎంత కష్టపడ్డామో చెప్పలేము. ఒక ఆత్మను రక్షించడం అంటే మామూలు కాదు. ఇప్పుడు ఈ రోజులు అంటున్నారు, ఓ మార్చేస్తారమ్మా. ఎవరమ్మా మార్చేస్తారు? ఒక్కరిని తీసుకొచ్చిన మతం మార్చి ₹1,00,000. మా పని అమ్మాయిని అన్నాను, అమ్మా మా పని చేస్తున్నా కదా, ఓ అమ్మో నాకు వద్దండి. ఏంటిది? నాకు వద్దండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అడిగేది ఒకటే, కానుకలు కాదు, అన్యజనుల అర్పణ. ఎప్పుడైతే నువ్వు అది చేయగలుగుతావో నిశ్చయంగా దేవుడు నన్ను దీవించినట్టుగానే మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్. తల వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. కృపామయుడ, కనికరం కలిగినటువంటి మా దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అన్యుడును నీకు వ్యతిరేకమైనటువంటి నన్ను నాయన నీ బిడ్డగా మార్చుకున్నారు. ఎవరినైతే వ్యతిరేకించి, ఎవరినైతే దూషణ మాటలు మాట్లాడానో, ఇప్పుడు అదే మైకు పట్టుకుని అనేకులకు రక్షణ సువార్తను ప్రకటిస్తున్నాను. ప్రభా, నన్ను రక్షించిన విధంగానే ప్రభా